ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో మనం కవర్ చేయబోయే ఆర్టికల్స్ గురించి ఫస్ట్ చెప్పుకుందాం. ద ఫస్ట్ ఆర్టికల్ ఈస్ వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమిట్. రీసెంట్ గా ఫస్ట్ ఎవర్ వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమిట్ అనేది ఆర్గనైజ్ అవ్వడం జరిగింది. దాని గురించి మాట్లాడదాం. నెక్స్ట్, గ్యాప్ ఇన్ వ్యాక్సినేషన్ ఆఫ్ చిల్డ్రన్ వ్యాక్సినేషన్ లో గ్యాప్స్ అనేవి రావడం అనేది జరిగింది. ఇమ్యూనైజేషన్ అవ్వడంలో చాలా ఇబ్బందులు తలెత్తడం అనేది జరిగింది. దాని గురించి ఎన్ఎస్ఓ అనేది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి మాట్లాడదాం. ఢిల్లీ మాస్టర్ ప్లాన్ ఫర్ 2041 2041 మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాని గురించి న్యూస్ లోకి వచ్చింది. దాని గురించి మాట్లాడదాం. నెక్స్ట్, రియల్ మ్యాంగో సాఫ్ట్వేర్ అనే ఇల్లీగల్ సాఫ్ట్వేర్ ఏదైతే రైల్వే ఛాలెంజింగ్ ఇప్పటి వరకు ఉందో, రైల్వే టికెట్ బుకింగ్ సిస్టమ్ ని ఛాలెంజ్ చేసిందో ఆ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడదాం. అది న్యూస్ లోకి వచ్చింది. దాంతోపాటు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ లాంచ్ చేసిన సాంస్క్రిట్ గ్రామ్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడదాం. దాంతోపాటు బ్యాంబూ క్లస్టర్స్ అనేది యూనియన్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. వాటి గురించి మాట్లాడదాం. దాంతోపాటు చార్ధమ్ ప్రాజెక్ట్ గురించి సుప్రీంకోర్టు తన వెర్డిక్ట్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. దాని గురించి క్లారిటీగా మాట్లాడదాం. నెక్స్ట్, డిజిటల్ డివైడ్ మీద డిఫరెంట్ ఇన్కమ్ గ్రూప్స్ కానీ డిఫరెంట్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ సంబంధించిన వాటికి కానీ డిజిటల్ డివైడ్, ఎడ్యుకేషన్ మీద డిజిటల్ డివైడ్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉందా అని చెప్పి ఒక సర్వే వచ్చింది, రిపోర్ట్ వచ్చింది. దాని గురించి మాట్లాడదాం. నెక్స్ట్, రీసెంట్ గా న్యూస్ లోకి వచ్చిన రోగాన్ ఆర్ట్ గురించి కూడా మనం మాట్లాడదాం. దిస్ ఇస్ ఏంటి చీరల మీద కానీ వస్త్రాల మీద కానీ వేసే పెయింటింగ్ ఆర్ట్ అండి. దీని గురించి కూడా మనం క్లారిటీగా డిస్కస్ చేద్దాం. బిఫోర్ స్టార్టింగ్ అవర్ సెషన్, లెట్ మీ టాక్ అబౌట్ UPSC Infinity. This is the flagship course offered at our institute. ఫ్లాగ్షిప్ కోర్స్ అండ్ ప్రీమియం కోర్స్ అండి UPSC Infinity అనేది LTX క్లాస్ లో ఆఫర్ చేస్తున్నాము. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అంటే ఒక్కసారి మీరు జాయిన్ అయితే చాలు, మీరు ఎంత కాలం ప్రిపేర్ అయితే అంతకాలం మీకు బోత్ రికార్డెడ్ క్లాసెస్ కి లైవ్ సెషన్స్ కి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఫ్యాకల్టీ యొక్క అన్లిమిటెడ్ ఇన్ఫైనైట్ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. నెక్స్ట్, స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. మేము లోతుల నుంచి పునాదుల నుంచి చెప్పడం జరుగుతుంది. కోర్సులో జాయిన్ అయ్యే ముందు ఈ NCERT చదవాలా, పలానా చదవాలా అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. మేము లోతుల నుంచి పునాదుల నుంచి స్టార్ట్ చేసి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది మీరు జాయిన్ అయిన మొదటి రోజు నుంచే మీతో చేయించడం అనేది జరుగుతుంది. UPSC ప్రిపరేషన్ లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మీ అందరికీ తెలుసు. సో మేము దాన్ని ఫస్ట్ రోజు నుంచే మీతో ప్రాక్టీస్ చేస్తాము, చేయిస్తాము. మీరు రాసిన ఆన్సర్స్ కి రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ. దేశంలో మీరు ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ చూసుకున్నా మేమిచ్చే క్వాలిటీకి ఇంత తక్కువ ఫీజు ఎక్కడా ఉండదండి. ద ఫీజ్ ఈజ్ ఓన్లీ 50,000. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. 50,000 రూపాయలు, 50,000 రూపాయలు కట్టి ఒకేసారి జాయిన్ అవ్వాలంటే అక్కర్లేదు. కేవలం 5,000 రూపాయలు కట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. అదే ఒకవేళ ఫుల్ పేమెంట్ చేసేసినట్టయితే ఫస్ట్ లోనే 5,000 రూపాయలు కట్టి జాయిన్ అవ్వచ్చు. మొత్తం 10 ఇన్స్టాల్మెంట్ లో 50,000 కట్టొచ్చు. ఫుల్ పేమెంట్ ఒకవేళ మీరు కట్టేయాలి అంటే 10,000 తగ్గించి 40,000 రూపాయలు మాత్రమే కట్టొచ్చు. ఒకవేళ సెప్టెంబర్ 15 లోపు జాయిన్ అయితే ఒక ఇన్స్టాల్మెంట్ పోయి 9 ఇన్స్టాల్మెంట్లు, 9 5,000 45,000 రూపాయలు మీరు కట్టి జాయిన్ అవ్వచ్చు. ఈ ఆఫర్ మీరు యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. నెక్స్ట్, బండిల్డ్ విత్ APPSC, TSPSC, IBPS, SSC. మధ్యలో మీ UPSC ప్రిపరేషన్ లో వీటి తాలూకా APPSC కానీ TSPSC కానీ వీటికి సంబంధించిన నోటిఫికేషన్ పడితే రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోకుండా వాటికి సంబంధించిన సిలబస్ కూడా కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఇది సురేష్ సార్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. పేమెంట్ డీటెయిల్స్ కానీ కోర్స్ డీటెయిల్స్ కానీ ఆయన క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 15వ తారీఖు 15th సెప్టెంబర్ లోపు ఒకవేళ మీరు జాయిన్ అయితే 50,000కు ఉండాల్సిన ఫీజు 45,000 రూపాయలు మాత్రమే అవుతుంది. 9 ఇన్స్టాల్మెంట్ లో 45,000 రూపాయలు కట్టుకోవచ్చు. నెలకి 5,000 చొప్పున. ఒకేసారి పేమెంట్ చేసేస్తాము అంటే కేవలం 40,000 రూపాయలకు మాత్రమే అందిస్తున్నాం. మరొక్కసారి చెప్తున్నాను, లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అండ్ ఆల్ కోర్సెస్ ఆర్ ఆఫ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. హిస్టరీ క్లాస్ కానీ, పాలిటీ క్లాస్ కానీ, జోగ్రఫీ క్లాస్ కానీ, ఎథిక్స్ క్లాస్ కానీ, ఈ క్లాసులు ఏమైనా ఇండివిజువల్ క్లాసులు మీరు జాయిన్ అవ్వాలంటే ముందు 7,000 రూపాయలు ఉండేది, ఇప్పుడు 7,000 రూపాయలు కాదు, కేవలం 5,000 రూపాయలకి అందిస్తున్నాము. ఇవి కూడా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్సెస్ అండి. దీంతో పాటు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, దాంతో పాటు గ్రాండ్ టెస్ట్ అండ్ మాక్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికి మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది ఈ కోర్సెస్ తీసుకున్నా మీకు లభిస్తుంది. సో ఇది సురేష్ సార్ నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీరు కోర్సెస్ కి సంబంధించిన ఆల్ డౌట్స్ ని మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఐ హోప్ కోర్సెస్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రోజు కరెంట్ అఫైర్స్ సెషన్ లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఇదేంటి అంటే వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమిట్ అండి.
వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమిట్ అనే న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే రీసెంట్లీ ద ఫస్ట్ ఎవర్ మొట్టమొదటి వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమిట్ అనేది ఆర్గనైజ్ చేయబడింది. ఎవరు ఆర్గనైజ్ చేశారంటే ఏ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజ్ చేశాయంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది, దాంతో పాటు దిస్ ఇస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఈ రెండు కలిపి వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమిట్ అనేది మొట్టమొదటి వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమిట్ అనేది ఇది చేయడం అనేది జరిగింది. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి ప్రిలిమ్స్ లెవెల్లో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చో జస్ట్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ వరల్డ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఐఎస్ఏ దాన్ని బోత్ ఇండియా అండ్ ఫ్రాన్స్ ఇది చేయడం అనేది జరిగిందండి. ఎప్పుడు అంటే 2015లో 2015లో దీన్ని స్టార్ట్ చేయడం అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే గురుగ్రామ్, హర్యానా, ఇండియాలో ఉన్నట్టు గురుగ్రామ్ లో ఉండడం అనేది జరిగింది. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో మెంబర్ కంట్రీస్ మొత్తం ఎన్ని అంటే 86 మెంబర్ కంట్రీస్ ఉండడం అనేది జరిగిందండి. ఇవన్నీ ప్రిలిమ్స్ లెవెల్లో ఇంపార్టెంట్, కాస్త బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడంలో తప్పేం లేదు. సో అవి చెప్పడం యాడ్ చేయాలని చూసాను. నైట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి ఈ సోలార్ సమ్మిట్ ఏదైతే వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమిట్ ఏదైతే జరిగిందో దాని తాలూకు ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే టు షోకేస్ ద స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ అండ్ నెక్స్ట్ జనరేషన్ సోలార్ టెక్నాలజీస్. కొత్త సోలార్ టెక్నాలజీస్ ఏమున్నాయి ఈ ఇండస్ట్రీలో, కొత్త స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీస్ ఏమున్నాయి యునో అండ్ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచానికి చూపించాలి. మెంబర్ కంట్రీస్ మిగిలిన వాటికి కూడా చూపించి వాటిని అడాప్ట్ చేయడానికి, వాటిని ఆ మెంబర్ కంట్రీస్ అడాప్ట్ చేసుకోవడానికి సరైన ఎన్విరాన్మెంట్ అనేది వాటికి కల్పించడం అనేది మొదటి లక్ష్యం అండి. సెకండ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు గివ్ ఎన్ ఆపర్చునిటీ టు డెసిషన్ మేకర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ టు మీట్. ఎవరైతే ఈ సోలార్ టెక్నాలజీకి సంబంధించిన ఇండస్ట్రీలో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, ఎవరైతే డెసిషన్ మేకర్స్ ఉన్నారో, ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒక చోట కలిసి ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరెవరు వస్తారు అంటే ఇన్వెస్టర్స్ వస్తారు, దాంతోపాటు డిఫరెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వస్తాయి, దాంతోపాటు డిఫరెంట్ బ్యాంక్స్ కానీ ఇవన్నీ వీటికి ఇన్వెస్ట్మెంట్స్ ప్రొవైడ్ చేసే, క్యాపిటల్ ని ప్రొవైడ్ చేసే బ్యాంక్స్ కానీ ఇవన్నీ వస్తాయి. దాంతోపాటు డిఫరెంట్ సైంటిస్టులు కానీ వీళ్ళందరూ వస్తారు, నోబెల్ సైంటిస్టులు కానీ వీళ్ళందరూ ఈ స్టేక్ హోల్డర్స్ కింద వస్తారు. వీళ్ళందరూ ఒక దగ్గర కలుసుకొని వీటి తాలూకా ఈ టెక్నాలజీ సమిట్ లో ఏదైతే ఉందో సోలార్ టెక్నాలజీకి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ అనేది ఒకటి రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అని చెప్పి అది సెకండ్ ఆబ్జెక్టివ్ గా దీనికి చూసుకున్నారు. నెక్స్ట్ టు డిస్కస్ రీసెంట్ హైలైట్స్ ఇన్ ద ఇండస్ట్రీలో ఇవి సాధించాం, ఏ విజయాలు అనేవి సాధించడం జరిగింది, ఏ కంట్రీస్ ఏ విజయాలు సాధించడం జరిగింది, న్యూ టెక్నాలజీస్ ఏమొచ్చినాయి, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీస్ ఏమొచ్చినాయి, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ ఏమొచ్చినాయి, డెవలప్మెంట్ లో ఏమున్నాయి, దాంతోపాటు ఇండస్ట్రీ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి, ప్రైసింగ్ లో కానీ డిస్ట్రిబ్యూషన్ లో కానీ ఏ ఛాలెంజ్ వస్తున్నాయి, దాంతోపాటు కన్సర్న్స్ ఏమున్నాయి, పబ్లిక్ బిహేవియర్ ఎలా ఉంది సోలార్ ఎనర్జీని వాడడంలో, దాంతోపాటు టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్స్ ఒక కంట్రీ నుంచి ఇంకొకటి టెక్నాలజీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సెటప్ చేసుకోవడం కానీ వీటన్నింటి గురించి డిస్కస్ చేయడం అనేది మెయిన్ ఆబ్జెక్టివ్స్ గా పెట్టుకోవడం అనేది జరిగింది. వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ బై ఇండియా? ఈ సోలార్ ఎనర్జీ అనేది ఇంప్రూవ్ చేయడానికి, సోలార్ ఎనర్జీ ఇది చేయడానికి ఏం తీసుకుందో స్టెప్స్ అనేది చూద్దాం. డిప్లాయ్మెంట్ ఆఫ్ రినవబుల్ ఎనర్జీ అట్ ఫాస్ట్ ప్లేస్. ఇండియాలో కార్బన్ ఎమిషన్స్ రేట్ అనేది పెర్ క్యాపిటల్ ప్రకారంగా చూసుకున్న తక్కువ ఉన్నప్పటికీ ఇండియా అనేది సోలార్ ఎనర్జీ వైపు ఎక్కువగా అడుగులు వేస్తూ ఉందండి. ఈ మధ్య మనం కరెంట్ అఫైర్స్ క్లాస్ లో చూసుకుంటే చాలా సార్లు నేను సోలార్ ఎనర్జీ గురించి క్లారిటీగా చెప్పడం జరిగింది. రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇండియా అనేది ఎక్కువగా కన్జర్వేషన్ పాలసీని ఫాలో అవ్వాలని చెప్పి ఇండియా చూస్తూ ఉంది. దాంతోపాటు ఇంక్రీజ్డ్ రెన్యూవబుల్ కెపాసిటీ బై 2.5 టైమ్స్. రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ విండ్ ఎనర్జీ కానీ ఇలాంటి ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఫాజిల్ ఫ్యూయల్స్ వాడకుండా మిగిలిన వాటితో ఇది జనరేట్ అయ్యే ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయో వాటి కెపాసిటీని 2.5 టైమ్స్ పెంచాలని ఇప్పటి వరకు పెంచింది ఓవర్ ద ఇయర్స్. అండ్ సోలార్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అనేది మోర్ దెన్ 13 టైమ్స్ పెంచడం అనేది జరిగిందండి. మిగిలిన రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అదే మొత్తం సోలార్ కానీ విండ్ కానీ వీటన్నింటి ప్రకారంగా వచ్చే ఎనర్జీని కెపాసిటీని 2.5 టైమ్స్ పెరిగింది. సోలార్ ఎనర్జీని 13 టైమ్స్ పెంచడం అనేది ఇండియా అనేది జరిగింది. దిస్ ఇస్ అ రిమార్కబుల్ అండ్ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇండియా ర్యాంక్స్ 4th ఇన్ టర్మ్స్ ఆఫ్ రెన్యూవబుల్ పవర్. రెన్యూవబుల్ పవర్ లో వరల్డ్ లోనే ఇండియా అనేది 4th పొజిషన్ లో ఉండడం అనేది జరిగింది. రైట్. నాన్ ఫాజిల్ ఫ్యూయల్ పవర్ జనరేషన్ అనేది మామూలుగా ప్రెజెంట్ ఎంత ఉంది అంటే 134 గిగాబైట్స్ ఉండడం జరిగింది ఇండియాలో.
2022కి దాన్ని ఎంతవరకు పెంచుదాం అనుకుంటున్నారంటే 220 గిగాబైట్స్ అనేవి పెంచుదామని చెప్పి గవర్నమెంట్ ఆలోచిస్తోంది. ఇండియా ఈజ్ ప్రొవైడింగ్ కెపాసిటీ బిల్డింగ్ సపోర్ట్ టు ఐఎస్ఏ మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 78 మెంబర్ కంట్రీస్ ఉన్నాం కదా, ఆ మెంబర్ కంట్రీస్ కి కెపాసిటీ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, వాటిలో కూడా సోలార్ ఎనర్జీ పెంచుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటిని తీసుకెళ్లి ప్రొవైడ్ చేసే ప్రయత్నంలో కూడా ఇండియా ఆలోచిస్తుంది. దాంతోపాటు ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చాలా ఎఫర్ట్స్ అనేవి పెడుతుందండి, చాలా ఇది కృషి చేస్తుంది. ఎందుకంటే సోలార్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ బయట కంట్రీస్ లో ఎక్కువ పెంచడానికి ఇండియన్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఆహ్వానించడం కానీ, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ సోలార్ ఎనర్జీలో కూడా పెంచడం కానీ, ఇలాంటివి చేసే ఇది కూడా ఉంది. దాంతోపాటు గ్రిడ్ ప్యారిటీ అనేది ఏదైతే ఇంపార్టెంట్ ఇష్యూ ఉందో ఆ ఇష్యూను కూడా సాల్వ్ చేయడం అనేది జరిగింది. గ్రిడ్ ప్యారిటీ అంటే ఏంటి అంటే, మిగిలిన కోల్ బేస్డ్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి కాస్ట్ కంటే మన సోలార్ ఎనర్జీ కాస్ట్ ఎప్పుడైతే తగ్గేటట్టు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గేటట్టు చేయడమే గ్రిడ్ ప్యారిటీ అంటామండి. గ్రిడ్ ప్యారిటీ రీసెంట్లీ రీవై సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ తో అచీవ్ అయిందని కూడా మనం చెప్పుకున్నాం. సో స్కీమ్స్ గురించి మాట్లాడితే, వాట్ ఆర్ ద స్కీమ్స్ దట్ ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ ఫాలోయింగ్ అని మనం మాట్లాడుకుంటే, నేషనల్ సోలార్ మిషన్ అండి ఒకటి. దాంతోపాటు వన్ వరల్డ్ వన్ గ్రిడ్ ఈజ్ ఎ క్రాస్ బోర్డర్ పవర్ గ్రిడ్ ప్లాన్. ఇదైతే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతున్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయంటే, సోలార్ ఎనర్జీ ఎక్కువ అబ్జర్వ్ చేసుకునే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అందులో ఈ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ ప్లాన్ అనేది ఇది చేశారండి. అంటే ఒకే గ్రిడ్ సిస్టమ్ పెట్టి సోలార్ ఎనర్జీ దీన్ని ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ, యూటిలైజేషన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ విత్ డిఫరెంట్ కంట్రీస్, షేరింగ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ టు డిఫరెంట్ కంట్రీస్ ఏదైతే ఉందో అలాంటి ప్లాన్ గా తీసుకొచ్చింది వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అండి. దాంతోపాటు కుసుమ్ స్కీమ్ అనేది కూడా ఇది అవ్వడం జరిగింది. అగ్రికల్చర్ సెక్టర్ ఏదైతే ఉందో దానిలో డీజిల్ వాడకం అనేది పూర్తిగా తగ్గించేందుకు, పూర్తిగా కట్ చేసేందుకు, డీజిల్ తో ఉపయోగించి వచ్చే ఎలక్ట్రిసిటీని పూర్తిగా తగ్గించి రెన్యూవబుల్ సోలార్ ఎనర్జీ సోర్సెస్ తీసుకురావడానికి కుసుమ్ స్కీమ్ అనేది కూడా లాంచ్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఇప్పుడే చెప్పుకున్నాం రీవా సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనేది రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. ఇట్స్ కెపాసిటీ 750 మెగావాట్స్ అండి. రైట్, ఇది ఓన్లీ మధ్యప్రదేశ్ లో ఉందండి. మధ్యప్రదేశ్ ఒక అవసరాలకే కాకుండా ఢిల్లీ మెట్రో అవసరాలకు కూడా ఈ రీవా సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనేది తన ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది ఇవ్వబోతుంది అని చెప్పి కూడా ఇది చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడే పెద్ద ఇష్యూ గురించి చెప్పుకున్నాం కదా, గ్రిడ్ ప్యారిటీ ఇష్యూ. ఆ గ్రిడ్ ప్యారిటీ ఇష్యూను కూడా ఓవర్కమ్ చేయడం అనేది ఈ రీవా సోలార్ పవర్ ప్రాజెక్ట్ తో సాధ్యపడింది అని చెప్పి చెప్తున్నారు. రైట్, ఐ హోప్ మీ అందరికీ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. సెకండ్ ఆర్టికల్ ఈజ్ గ్యాప్ ఇన్ వ్యాక్సినేషన్ ఆఫ్ చిల్డ్రన్ అండి. ఇది జిఎస్ పేపర్ 2 లో గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్ అండ్ హెల్త్ గురించి మనం మాట్లాడేటప్పుడు, సిలబస్ ప్రకారంగా మాట్లాడుకునేటప్పుడు దీన్ని మాట్లాడుకుంటాం. అసలు దీని గురించి ఏంటి, ఏమైంది వ్యాక్సినేషన్ లో, ఏం తేడాలు వచ్చాయి అని చెప్పి దాని గురించి మాట్లాడదాం. అకార్డింగ్ టు హెల్త్ ఇన్ ఇండియా రిపోర్ట్, ప్రిలిమ్స్ లో ఇలాంటివి అడుగుతారు. హెల్త్ ఇన్ ఇండియా రిపోర్ట్ ఎవరు రిపోర్ట్ రిలీజ్ చేస్తారంటే ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేది రిలీజ్ చేస్తుంది. ఓకేనా. హెల్త్ ఇన్ ఇండియా రిపోర్ట్ ప్రకారంగా వాళ్ళు ఏం చెప్పారంటే, ఫుల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది ఈజ్ నాట్ కంప్లీటెడ్ అమంగ్ 40% ఆఫ్ ద చిల్డ్రన్. ఇమ్యునైజేషన్ అనేది మన కంట్రీలో ఉన్న 40% మంది పిల్లలకి ఫుల్ ఇమ్యునైజేషన్ అనేది, వ్యాక్సినేషన్ అనేది, కంప్లీట్ వ్యాక్సినేషన్ సైకిల్ అనేది కంప్లీట్ అవ్వట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారండి. దేనిలో భాగంగా ఈ రిపోర్ట్ చేశారంటే, ఇట్ ఈస్ 75th రౌండ్ ఆఫ్ ద నేషనల్ శాంపుల్ సర్వే. 75వ నేషనల్ శాంపుల్ సర్వే ఏదైతే ఇది ఉందో సర్వే నిర్వహించారో దానిలో చెప్పడం అనేది జరిగింది ఎన్ఎస్ఓ వాళ్ళు. రైట్, అసలు ఏం జరిగింది, వాట్ ఈస్ ఫుల్ ఇమ్యునైజేషన్, అసలు ఏంటి, దీని గురించి అనేది కంప్లీట్ గా తెలుసుకుందాము, జాగ్రత్తగా వినండి. ఫుల్ ఇమ్యునైజేషన్ అంటే ఏంటి అంటే, తన ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్ లో పిల్లాడు పుట్టిన మొదటి సంవత్సరంలో తనకు 1 సంవత్సరం కంప్లీట్ అయ్యే లోపు పిల్లాడు అనేవాడు కాక్టైల్ ఆఫ్ 8 వ్యాక్సిన్స్ తీసుకోవడం అనేది కన్ఫర్మ్ గా తీసుకోవాలంట. ఆ 8 వ్యాక్సిన్ సైకిల్ అనేది ఒకవేళ ఇన్కంప్లీట్ గా ఉంది అంటే అప్పుడు వ్యాక్సినేషన్ లో గ్యాప్ వచ్చినట్టు అని అర్థం. వాట్ ఆర్ దోస్ 8 వ్యాక్సిన్స్ అంటే, 1 BCG. ఈ BCG ట్యూబర్క్యులోసిస్ కోసం వేస్తారు. ఇది పుట్టిన మరుక్షణమే వేయడం అనేది జరుగుతుంది. దాంతో పాటు మీజిల్స్ వ్యాక్సిన్ అనేది మీజిల్స్ అనే వైరల్ డిసీజ్ అయితే ఉందో దానికి ఎగ్నెస్ట్ గా వేయడం అనేది జరుగుతుంది. దాంతో పాటు పోలియో వ్యాక్సిన్, మనందరికీ తెలుసు పోలియో వ్యాక్సిన్ 3 డోసెస్ లో వేస్తారు. ఒకటి పుట్టగానే వేస్తారు, తర్వాత 2 4 వీక్స్ గ్యాప్ లో వేయడం అనేది జరుగుతుంది. దాంతో పాటు DPT పెంటావలెంట్ వ్యాక్సిన్, ఇది హెపటైటిస్ బి, నిమోనియా, కఫ్ గాని, దగ్గు గాని, జలుబు గాని ఇలాంటి వాటి నుంచి పిల్లాడిని రక్షించడం కోసం వేస్తారు. ఇది ఒక 3 డోసులు వేస్తారు. మొత్తం అన్ని కలిపి 8 డోసెస్ అండి. ఈ 8 డోసెస్ వేస్తేనే ఒక వ్యాక్సినేషన్ సైకిల్, ఇమ్యునైజేషన్ సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది అని చెప్తున్నారు. కానీ మన భారతదేశంలో, మన ఇండియాలో
40% ఆఫ్ ద చిల్డ్రన్, 40% మంది పిల్లలు ఈ కంప్లీట్ సైకిల్ ఆఫ్ ఇమ్యునైజేషన్ కి నోచుకోవట్లేదు, అది జరగట్లేదు అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఈ రిపోర్ట్ ఇచ్చిన, ఈ సర్వే ఇచ్చిన దానిలో వాట్ ఆర్ ద కీ పాయింట్స్ అని మనం మాట్లాడుకుందాం, జాగ్రత్తగా వినండి. ఓన్లీ 59.2% ఆఫ్ చిల్డ్రన్ అండర్ 5 years, 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో ఓన్లీ 59.2% చిల్డ్రన్ ఎవరున్నారో వాళ్ళే ఫుల్లీ ఇమ్యునైజ్డ్ అంటండి. వాళ్ళకి కంప్లీట్ సైకిల్ ఆఫ్ వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్ అవుతుందంట. అబౌట్ 97% ఆఫ్ చిల్డ్రన్ వాళ్ళకి అట్లీస్ట్ 1 వ్యాక్సినేషన్, మొత్తం 8 డోసులు ఏవైతే ఉన్నాయో అందులో ఒకటి అట్లీస్ట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా 3% పీపుల్ ఒక్క వ్యాక్సిన్ కూడా పొందకుండా, ఒక్క వ్యాక్సిన్ కూడా వేయించుకోకుండా పిల్లలు ఉన్నారంటే నమ్మండి. చూడండి ఎంత ఎంత హెల్త్ విషయంలో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉందో భారతదేశం, మన క్లియర్ ఇండియా అనేది ఎంత దీనిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఓన్లీ 67% పీపుల్ అనే వాళ్ళు మీజిల్స్ కి ప్రొటెక్ట్ కాబడుతున్నారు, మీజిల్స్ యొక్క వ్యాక్సిన్ వేసుకోబడుతున్నారు. ఓన్లీ 58% వాళ్ళు పోలియో డోస్ అనేది వేయలేకపోతున్నారు. స్టిల్ 42% పీపుల్ కి, 42% చిల్డ్రన్ కి పోలియో డోస్ అనేది అందుబాటులో ఉండట్లేదు. ఇండియా అనేది పోలియోని కంప్లీట్ గా జయించిన పోలియో డోస్ అనేది కంప్లీట్ గా ఇదవ్వడం అనేది ఎప్పటికీ కంప్లీట్ గా ఇదవ్వడం అనేది జరగట్లేదు. ఓన్లీ 54% పీపుల్ అనే వాళ్ళు డిపిటి బూస్టర్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది వేయించుకోవట్లేదు. కఫ్ కానీ న్యూమోనియాకి ఇస్తామని చెప్పాం కదా, పెంటావాలెంట్ వ్యాక్సిన్, దానికి ఓన్లీ 54% పీపుల్ ఇదవుతున్నారు. మిగిలిన వాళ్ళు ఆ వ్యాక్సిన్ వాళ్ళకి అందట్లేదు అని చెప్పి ఈ రిపోర్ట్ అనేది చెప్తుందండి. స్టేట్ వైజ్ గా మనం మాట్లాడుకుంటే వాట్ ఆర్ ద స్టేట్స్ ఏమేమి మాట్లాడుతున్నాయి, ఏ స్టేట్స్ ఎలా ఉంది పెర్ఫార్మెన్స్ అని మాట్లాడుకుంటే, బెస్ట్ పెర్ఫార్మెన్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ వన్ ఏంటి అంటే ఫస్ట్ మణిపూర్ అండి. మణిపూర్ ఫస్ట్ పొజిషన్ లో ఉంది విత్ 75% చిల్డ్రన్ అనే వాళ్ళు కంప్లీట్ ఇమ్యునైజేషన్ అనేది ఇదవుతుంది. గ్యాప్ ఇన్ వ్యాక్సినేషన్ అనేది అక్కడ తక్కువ ఉంది. తర్వాత ప్రౌడ్ గా చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ 73.6 ఉంది. నెక్స్ట్ మిజోరాం 73.4. ఇవన్నీ బెస్ట్ పెర్ఫార్మర్స్ అండి. పూర్ పెర్ఫార్మర్స్ ఎవరు అంటే నాగాలాండ్ ఓన్లీ 12% ఆఫ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వ్యాక్సినేషన్ కంప్లీట్ గా వేసుకుంటున్నారు. పుదుచ్చేరి 34%, త్రిపుర అనేది 39.6%. ఇవన్నీ చాలా వల్నరబుల్ స్టేజ్ లో ఉన్నాయండి, ఇబ్బందికరమైన స్టేజ్ లో ఉన్నాయి. సో గవర్నమెంట్ షుడ్ ర్యాంప్ అప్ దేర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వ్యాక్సినేషన్ డోసేజ్ ప్రోగ్రామ్ ని ఇంప్రూవ్ చేయాలని చెప్పాలి. ఇన్ ఢిల్లీ చెప్తున్నారు, ఇన్ ఢిల్లీలో లెస్ దెన్ హాఫ్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్ ఆర్ ఫుల్లీ ఇమ్యునైజ్డ్. అంటే 50% కంటే తక్కువ, మనకి క్యాపిటల్ సిటీలో 50% కంటే తక్కువ ఉన్నారంటే నమ్మండి. అంత తక్కువ మంది ఫుల్లీ ఇమ్యునైజేషన్ ఫుల్లీ వ్యాక్సినేషన్ అనేది వేయించుకుంటున్నారు అని చెప్పి ఈ రిపోర్ట్ లో అనేది జరిగింది. ప్రెజెంట్ ఉన్న ఇష్యూస్ ఏంటంటే వ్యాక్సినేషన్ కి కోవిడ్-19 పాండమిక్ వల్ల చాలా మంది వ్యాక్సిన్ కంప్లీట్ గా తీసుకోవడానికి చాలా ఇబ్బందులు అనేది ఫేస్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది. దాంతో పాటు లాక్డౌన్ కారణంగా చాలా మందికి వ్యాక్సిన్ యాక్సెసిబిలిటీ అనేది చాలా చాలా తక్కువ ఉంది. ఇది ప్రస్తుతం ఉన్న ఇవనేది. పిల్లల్ని కాపాడుకోవడానికి, చిన్నపిల్లల్ని మన 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 భవిష్యత్ తరాలని కాపాడుకోవడానికి ఇమ్యునైజేషన్ కానీ వ్యాక్సినేషన్ కానీ ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్ అండి. వాళ్ళ చిన్న చిన్న రోగాలకి ఇదైతే వాళ్ళ జీవితమే ప్రశ్నార్థకంగా మారుతుంది. పోలియో లాంటి ఏవైనా రోగాలు వస్తే వాళ్ళ జీవితం పైన క్వశ్చన్ ఏర్పడుతుంది. రైట్, పిల్లలు ఎప్పుడైతే ఆరోగ్యంగా నేటి బాలలు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో రేపు వాళ్ళే మన దేశ భవిష్యత్తుని, ఫ్యూచర్ ఆఫ్ ఇండియాని నిర్మించేది వాళ్ళే. దే ఆర్ ద ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. రైట్, ఇండియాస్ ఫ్యూచర్ నిర్మించేది వాళ్ళే. సో పిల్లల్ని సమర్థవంతంగా కాపాడుకోగలిగితే, వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాళ్ళకి వ్యాక్సినేషన్ సంబంధించిన తల్లిదండ్రుల పేరెంట్స్ అవగాహన కానీ కల్పించుకుంటే దిస్ వ్యాక్సినేషన్ గ్యాప్ అనేది తగ్గి ఎక్కువ ఇమ్యునైజేషన్ అనేది అందుబాటులోకి వస్తుంది అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. దీన్ని మనం వే ఫార్వర్డ్ గా మాట్లాడుకోవచ్చు. ఐ హోప్ ఈ ఆర్టికల్ కూడా మీ అందరికి క్లియర్ అయిందని అనుకుంటున్నాను. Moving to the next article. The next article is Delhi's Master Plan 2041 అండి. 2041 కి ఢిల్లీ అనేది ఒక మాస్టర్ ప్లాన్ రచించడం అనేది జరుగుతుంది. అది ఒకసారి న్యూస్ లోకి వచ్చింది, దాని గురించి మాట్లాడదాం. దీనిని మనం GS పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ లో మాట్లాడుకోవడం అనేది జరుగుతుందండి. అసలు ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్ ఈస్ రీసెంట్లీ ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేశారంటే, DDA వాళ్ళు ఏం చేశారంటే పబ్లిక్ కన్సల్టేషన్స్ అనే హోల్డ్ లో పెట్టాలనుకుంటున్నారు. ఎందుకు అంటే ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ మాస్టర్ ప్లాన్ ఫర్ ఢిల్లీ 2041 కి ఢిల్లీ అనేది ఒక మాస్టర్ ప్లాన్ రచిస్తోంది. ఒక విజన్ అనేది, ఒక విజన్ డాక్యుమెంట్ అనేది ఫ్రేమ్ వర్క్ చేస్తోంది. సో ఢిల్లీ డెవలప్మెంట్ కోసం నెక్స్ట్ 2 decades లో, తర్వాత 2 దశాబ్దాల్లో ఢిల్లీ, ఇండియాస్ క్యాపిటల్ సిటీ ఢిల్లీ యొక్క ఏవైతే
డెవలప్మెంట్ అభివృద్ధి అయితే ఎలా అయితే చేయాలి, డెవలప్మెంట్ ఎలా అయితే ఇది చేయాలని చెప్పి ఒక మాస్టర్ ప్లాన్ రచిస్తోంది. దానిలో భాగంగానే ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఇట్ హ్యాస్ డిసైడెడ్ టు హోల్డ్ పబ్లిక్ కన్సల్టేషన్స్ అండి. ఓకేనా, రైట్. అసలు దీని గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం. మాస్టర్ ప్లాన్ ఫర్ ఢిల్లీ 2041, 2041లో మాస్టర్ ప్లాన్ అనేది ఎవరు రచిస్తున్నారు? ఈ ఢిల్లీ మాస్టర్ ప్లాన్ ఎవరు ఇది చేస్తున్నారంటే, ఫ్రేమ్వర్క్ ని ఎవరు ఇది చేస్తున్నారంటే డిడిఏ ఇన్ పార్ట్నర్షిప్ విత్ మన ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పుకున్నాం కదా, అది ఇన్ పార్ట్నర్షిప్ విత్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్. వీళ్ళందరూ కలిసి దీనిలో కలిసి దే ఆర్ ప్రిపేరింగ్ మాస్టర్ ప్లాన్ ఫర్ ఢిల్లీ 2041 అండి. వాట్ ఆర్ ద కీ పాయింట్స్ దీనిలో ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకుందాం. వాట్ ఆర్ ద ఫీచర్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. మాస్టర్ ప్లాన్ 2041 ఫోకస్ ఆన్ 3 థింగ్స్ ఫోకస్ చేస్తుందండి. సస్టైనబిలిటీ అనే దాన్ని ఇది చేస్తుంది. ఇంక్లూజివిటీ, సమ్మిళితమైన అభివృద్ధి అంటాము. సస్టైనబిలిటీ అంటే సుస్థిర అభివృద్ధి అంటాము. ఇంక్లూజివిటీ అంటే సమ్మిళిత అభివృద్ధి అంటాము. ఈక్విటీని కూడా ఇది ప్రమోట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. ద ఫార్వర్డ్ లుకింగ్ ప్లాన్, దిస్ ఇస్ ట్రైంగ్ టు లుక్ ఎట్ ద బ్రైట్ సైడ్. మన ఢిల్లీ అనేది చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది, రైట్. ఛాలెంజెస్, అందులో ఢిల్లీ ఫేస్ చేస్తున్న ఛాలెంజ్ లో మెయిన్ ఛాలెంజ్ అనేది పొల్యూషన్ కానీ, దాంతోపాటు స్పేస్ ప్రాబ్లమ్స్ కానీ, అంటే ఏదైతే స్పేస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాంతో ప్రాబ్లమ్స్ కానీ, దాంతోపాటు ఢిల్లీ ఫేస్ చేస్తున్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పాపులేషన్ డెన్సిటీ అండి, రైట్. పాపులేషన్ డెన్సిటీ కూడా ఢిల్లీలో చాలా ఎక్కువ. వీటన్నింటిని ఈ అన్ని ఇష్యూస్ ని ఈ 2 decades లో అడ్రస్ చేయాలి. ఎలా అయినా సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు ఢిల్లీ సిటీని ముందుకు నడిపించాలి అనే ఉద్దేశంతో ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ అనేవి ఈ ఢిల్లీ మాస్టర్ ప్లాన్ ని ఫ్రేమ్వర్క్ ని ఇది చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఫోకసెస్ ఆన్ దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ టెర్మినాలజీని విడదీయండి. బ్లూ అంటే ఏంటంటే వాటర్ బాడీస్ సంబంధించింది, గ్రీన్ అంటే ఏంటంటే ఫారెస్ట్ సంబంధించింది. రీసెంట్ గా ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ అండ్ అర్బన్ ఫారెస్ట్ అనేవి రీసెంట్ గా ఢిల్లీలో ఇదవుతున్నాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అవి ఈ 2020 ఇయర్ ఎండ్ కానీ 2021 దీనిలో కానీ అవి వస్తాయని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం, రైట్. దాంతో పాటు సైక్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, రీసైక్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే దాన్ని నిర్మించగలగాలి. దాంతో పాటు వాకింగ్ సర్క్యూట్స్ ఫర్ పెడెస్ట్రైన్స్ ఎవరైతే ఉన్నారో, నడిచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక వాకింగ్ సర్క్యూట్స్ కూడా గవర్నమెంట్ అనేది ఇది చేయాలి. గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేయాలి. ఈ విజన్ ప్లాన్ లో, ఈ మాస్టర్ ప్లాన్ లో ఇది చేయాలని చెప్పి అనుకుంటున్నారు. దాంతోపాటు స్పేసెస్ ఫర్ యోగా కానీ, స్పోర్ట్స్ కానీ, మ్యూజియం కానీ, ఇన్ఫర్మేషన్ సెంటర్స్ కానీ ఏర్పాటు చేయాలి అని చెప్పి ఢిల్లీ మాస్టర్ ప్లాన్ ఫర్ 2041 లో ఆలోచించడం అనేది జరుగుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అందులో గోల్ నెంబర్ 6 క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ ని, దాంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 11 సస్టైనబుల్ సిటీస్ ని, సస్టైనబుల్ గోల్ నెంబర్ 14 లైఫ్ బిలో వాటర్ లో ఉండే లైఫ్ ఏదైతే ఉంటుందో, ఫ్లోరా అండ్ ఫానా ఏవైతే ఉంటాయో అండర్ వాటర్, వాటిని కాపాడుకోవడం కానీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 15 లైఫ్ ఆన్ ల్యాండ్, అంటే జంతువులు కానీ మొక్కలు ఏవైతే ఉన్నాయో ఢిల్లీ సిటీలో అది ఎక్కడైతే ఆన్ ల్యాండ్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకునే దిశగా, వాటి మీద ఫోకస్ చేసుకునే దిశగా ఇది ఢిల్లీ మాస్టర్ ప్లాన్ అనేది ఆలోచిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఈ 2041 కల్లా ఈ ఇష్యూస్ అన్ని పూర్తిగా ఇదైపోవాలి అని చెప్పి పూర్తిగా కంప్లీట్ గా సాల్వ్ అయిపోవాలని చెప్పి ఢిల్లీ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఇన్ రీసెంట్ పాస్ట్ సివియర్ ఎయిర్ పొల్యూషన్ ఢిల్లీకి అనమాట, ఢిల్లీ సిటీ అనమాట సివియర్ ఎయిర్ పొల్యూషన్ తో ఎఫెక్ట్ అయింది అని చెప్పి చెప్తున్నారు. మాస్టర్ ప్లాన్ ఫోకస్ ఆన్ రిమూవల్ ఆఫ్ ఆల్ సోర్సెస్ ఆఫ్ పాపులేషన్. ఈ మాస్టర్ ప్లాన్ అనేది అన్ని పాపులేషన్ కాదు, పొల్యూషన్ కాలుష్యంలో ఏవైతే సోర్సెస్ ఉన్నాయో, ఏ కారణాల వల్ల కాలుష్యం అయితే అవుతుందో వాటిని పూర్తిగా రిమూవ్ చేసే ఆలోచనలో ఢిల్లీ అనేది ఉంది. ఢిల్లీ జనరేట్స్ ఆల్మోస్ట్ 3,800 మిలియన్ లీటర్స్ ఆఫ్ సివేజ్ పెర్ డే. సివేజ్ అనేది అంత రకమైన కాలుష్యం అనేది విడుదల చేస్తూ ఉంది. సో ఈ పెనాల్టీస్ లాంటివి ఇంపోజ్ చేయడం వల్ల ఇది ఏదైతే ఉందో, మన మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసే అవకాశం అనేది లభిస్తుంది, రైట్. వాట్ ఆర్ ద అదర్ ఇష్యూస్ అని గురించి మనం మాట్లాడుకుంటే, ఢిల్లీ ఇది ఫేస్ చేస్తున్న అదర్ ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే, ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు బేసిక్ సర్వీసెస్ అండి. బేసిక్ సర్వీసెస్ లైక్ వాటర్ అండ్ శానిటేషన్ కూడా ఢిల్లీలో చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటుంది. దాంతోపాటు సమ్ ప్రాపర్టీస్ కి లీగాలిటీ లేదండి, ఎవరు ఓనర్షిప్ అనేది కరెక్ట్ గా లేదు. దానివల్ల కూడా స్పేస్ ఇష్యూస్ అనేవి కానీ ఇలాంటివన్నీ ఏర్పడడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఏవైతే ఆక్రమణ లాంటి అనెక్సేషన్స్ ఏవైతే ఉన్నాయో,
ల్యాండ్స్ అనెక్సేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా దీనిగా ఉన్నాయి. ఇల్లీగల్ అనెక్సేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా దీనిలో ఉన్నాయి. దాంతోపాటు నేరో రోడ్స్, సన్న రోడ్స్ అనేవి చాలా చిన్నవి అవ్వడం వల్ల, దాంతోపాటు డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువగా ఉండడం వల్ల పొల్యూషన్ కి అది ఎక్కువగా దారి తీస్తుంది అని చెప్పి చెప్తున్నారు. క్వాలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ కూడా చాలా చాలా తగ్గిపోతుంది. క్వాలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ కూడా అధ్వాన్నంగా పడిపోతుంది అని చెప్పడం అనేది జరిగింది. ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ఏజెన్సీస్ అండి. దాంతోపాటు ఎక్కువ ఏజెన్సీస్ ఉన్నాయి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఏ నిర్ణయం తీసుకుందామన్నా ఏజెన్సీస్ మధ్య కోఆర్డినేషన్ కరెక్ట్ గా లేకపోవడం కూడా ఒక పెద్ద ఇష్యూ. ఢిల్లీ ముందు నిల్చున్న ఒక పెద్ద సవాల్ అని చెప్పి ఇది కూడా చేస్తున్నారు. ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ మాస్టర్ ప్లాన్ వీటన్నింటినీ అడ్రస్ చేస్తే రాబోయే 2 దశాబ్దాలు, రాబోయే కమింగ్ 2 డికేడ్స్ లో ఢిల్లీ అనేది అద్భుతంగా తయారవుతుంది అని చెప్పి చెప్తుంది. దాంతోపాటు ఢిల్లీ ఈజ్ వెరీ వల్నరబుల్ టు ఫైర్ అండ్ ఎర్త్క్వేక్స్ అండి. ఫైర్ డిజాస్టర్స్ కానీ భూకంపాలకు కానీ ఢిల్లీ అనేది చాలా చాలా వల్నరబుల్ సిటీ. ఎక్కువగా అక్కడ ఏర్పడుతూ ఉంటాయి భూకంపాలు కానీ ఫైర్ యాక్సిడెంట్స్ కానీ. సో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ అప్రోచ్ అనేది ఈ మాస్టర్ ప్లాన్ లో ఉండాలి అని చెప్పి ఢిల్లీ గవర్నమెంట్ ఆలోచనలో ఉంది. రైట్, ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ గురించి మాట్లాడుతుంటే వీఆర్ టాకింగ్ అబౌట్ రియల్ మ్యాంగో అండి. దిస్ ఇస్ అన్ ఇల్లీగల్ సాఫ్ట్వేర్. దీన్ని మనం జిఎస్ పేపర్ 3లో సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకునేటప్పుడు, సైబర్ థ్రెట్స్ గురించి మనం సిలబస్ లో మాట్లాడుకున్నప్పుడు దాని గురించి రియల్ మ్యాంగో ఇలాంటి ఇల్లీగల్ సాఫ్ట్వేర్ గురించి మనం మాట్లాడుకుంటామండి. వాట్ ఈస్ దిస్ రియల్ మ్యాంగో సాఫ్ట్వేర్ అనేది క్లియర్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. జాగ్రత్తగా చూడండి. మీరు గమనించే ఉంటారు చాలా దగ్గరలో చాలా యాప్స్ రీసెంట్ గా ప్లే స్టోర్ లో చాలా వచ్చినాయి. మనకి రైల్వే తత్కాల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆటోమేటిక్ గా బుక్ చేసేందుకు చాలా యాప్స్ అనేవి వచ్చేసాయి. ఆ యాప్స్ లో వాడే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్నే రియల్ మ్యాంగో సాఫ్ట్వేర్ అంటాం. ఓకేనా, దాని గురించి కంప్లీట్ గా ఇది చేద్దాం. చూడండి, ఇన్ నేషనల్ వైడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్పిఎఫ్ ఎవరైతే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉందో దే ఆర్ డిస్రప్టెడ్ ద ఆపరేషన్ ఆఫ్ ఎన్ ఇల్లీగల్ సాఫ్ట్వేర్. రియల్ మ్యాంగో ఇల్లీగల్ సాఫ్ట్వేర్ యొక్క ఆపరేషన్ ని ఆర్పిఎఫ్ వాళ్ళు డిస్టర్బ్ చేయడం అనేది జరిగిందండి. ఈ రియల్ మ్యాంగో ఇదేంటంటే దిస్ ఇస్ యూజ్డ్ ఫర్ కన్సర్నింగ్ కన్ఫర్మ్డ్ రైల్వే రిజర్వేషన్. తత్కాల్ టికెట్స్ యొక్క ఆ టికెట్స్ రిజర్వ్ చేసుకుని కన్ఫర్మ్ చేయడం కోసం ఈ సాఫ్ట్వేర్ ని ఇప్పటి వరకు ఉపయోగించేవాళ్ళు. దీని గురించి క్లియర్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా చూడండి. రియల్ మ్యాంగో దిస్ ఇస్ అన్ ఇల్లీగల్ సాఫ్ట్వేర్ డెవలప్డ్ ఫర్ బుకింగ్ తత్కాల్ టికెట్స్ అండి. తత్కాల్ టికెట్స్ బుక్ చేయడం కోసం దిస్ ఇస్ అన్ ఇల్లీగల్ సాఫ్ట్వేర్ ని వాడడం అనేది జరుగుతుంది. చాలా ఏళ్ల నుంచి ఇది ఒక 4-5 ఇయర్స్ నుంచి దీన్ని వాడడం అనేది జరుగుతుంది. దీన్ని ఆర్పిఎఫ్ వాళ్ళు డిస్టర్బ్ చేయడం అనేది జరిగింది. ఇది ఏం చేస్తుందంటే దిస్ బైపాసెస్ క్యాప్చా. క్యాప్చా అంటే ఏంటి అంటే ఒక రోబోట్ కి మనిషికి తేడా తెలియాలంటే ఈ క్యాప్చా సిస్టమ్ అనేది పనిచేస్తుంది. రైట్, మీ అందరికి క్యాప్చా అనేది దీనిలో వాడే ఉంటారు. నాకు తెలిసినంత వరకు క్యాప్చా గురించి మీకు తెలిసే అనుకుంటున్నాను. దిస్ ఇస్ అన్ ఆటోమేటెడ్ పబ్లిక్ ట్యూరింగ్ టెస్ట్. రైట్, కంప్యూటర్స్ కి హ్యూమన్స్ కి తేడా చెప్పడం కోసం ఇది వాడతారు. యూజర్ అనేవాడు రియలా లేకపోతే రోబోటా, స్పామ్ చేస్తున్నారా ఎవరైనా అని తెలియడానికి ఇది చేస్తారు. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే ఆ క్యాప్చాని బైపాస్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ సింక్రనైజెస్ బ్యాంక్ ఓటీపీని ఆటోమేటిక్ గా రికార్డ్ చేయడం కూడా ఈ రియల్ మ్యాంగో అనేది జరుగుతుంది. దీనివల్ల ఫైనాన్షియల్ సెక్యూరిటీకి ఇబ్బంది కూడా పడే అవకాశం కూడా ఉంది. దాంతోపాటు ఇట్ ఆటోఫిల్స్ పాసెంజర్ డీటెయిల్స్ అండ్ పేమెంట్ డీటెయిల్స్ కానీ పాసెంజర్ డీటెయిల్స్ కానీ ఆటోఫిల్ చేసుకుంటుంది. ఇది కూడా చాలా ఇబ్బందికరంగా ఇది కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. యూజర్ డేటా అనేది థర్డ్ పార్టీస్ చేతిలోకి వెళ్ళడం కూడా చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అని కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఇట్ యూజెస్ మల్టిపుల్ ఐఆర్సిటీసీ ఐడీస్ ఏవైతే ఉన్నాయో దానిలో మల్టిపుల్ ఐడీస్ ని ఇది వాడడం అనేది జరుగుతుంది. ఇల్లీగల్ గా వాడడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఇలాంటి సాఫ్ట్వేర్స్ వాడడం వల్ల ఏం జరగచ్చు అంటే ట్రైన్ టికెట్స్ మే నాట్ బి యాక్సెసిబుల్ టు కామన్ పీపుల్ సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైన్ టికెట్స్ అనేవి అంత యాక్సెసిబుల్ గా ఉండకపోవచ్చు. దాంతోపాటు స్విఫ్ట్ ఆన్లైన్ టికెట్స్ బుకింగ్ బై ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆన్లైన్ టికెట్స్ ఎక్కువ మొత్తంలో బుక్ చేసుకొని వాటిని బ్లాక్ మార్కెట్ చేయొచ్చు. టికెట్స్ ని బ్లాక్ మార్కెట్ లో అమ్మే అవకాశం ఉంది. దానివల్ల కామన్ పీపుల్ అనేవాళ్ళు తన జేబులో కామన్ పీపుల్ యొక్క జేబులకి చిల్లులు పడచ్చు అని చెప్తున్నారు. అందుకోసమని ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో రియల్ మ్యాంగో సాఫ్ట్వేర్ ని దాన్ని డిస్టర్బ్ చేయడం అనేది జరిగింది. ఈ ఆర్పిఎఫ్ ప్రొవైడ్ చేసిన ఇన్ఫో ఏదైతే ఉందో పాసెంజర్ రిజర్వేషన్ సిస్టమ్ పిఆర్ఎస్ సిస్టమ్, రైల్వేస్ వాడే పిఆర్ఎస్ సిస్టమ్ ని స్ట్రెంథెన్ చేయడానికి, దానిలో ఉన్న సెక్యూరిటీ సిస్టమ్స్ ఇది చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ఆన్ ఏ హోల్ ఇలాంటి సిస్టమ్స్ ఏం చేస్తాయి అంటే జనాల చేతుల్లో డబ్బులే ఇదవ్వడానికి, జనాల చేతిలో డబ్బులు ఖాళీ చేయడానికి, సామాన్యుల మీద ఎక్కువ ఇంపాక్ట్ తీసుకురావడానికి, దాంతోపాటు సైబర్ థ్రెట్స్ కానీ ఫైనాన్షియల్ థ్రెట్స్ కానీ ఏవైతే ఉన్నాయో
వాటి మీద కూడా ఎక్కువ ప్రభావం అనేది జరుగుతుంది అని చెప్పి, ఫిషింగ్ ఏవైతే మనం ఫిషింగ్ గురించి మనం లాస్ట్ క్లాస్ లో మాట్లాడుకున్నాం, ఫిషింగ్ లాంటివి ఏవైతే ఉన్నాయంటే ఇంటర్నెట్ ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ అనేది వీటి వల్ల పడుతుంది. వాటికి కూడా జనాలు మనీ కోల్పోయే అవకాశం ఉంది, ఇల్లీగల్ ఇవే ఎక్కువయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. దీన్ని ఆర్పిఎఫ్ వాళ్ళు డిస్టర్బ్ చేయడం అనేది జరిగింది. అందుకోసం అని చెప్పి ఇది న్యూస్ లోకి వచ్చింది. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సాంస్క్రిట్ గ్రామ్స్ ప్రోగ్రామ్ అండి. ఇది మనం జిఎస్ పేపర్ 2 లో మనం మాట్లాడుకుంటాము. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ లో మనం దీని గురించి క్లియర్ గా మాట్లాడుకుంటాం. రైట్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ దీని గురించి మనం మాట్లాడుకుంటాం. దాంతో పాటు జిఎస్ పేపర్ 1 ఇండియన్ లిటరేచర్ లో కూడా గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనం దీన్ని మాట్లాడుకుంటాం. రైట్, ఉత్తరాఖండ్ అసలు న్యూస్ లోకి ఎందుకు వచ్చిందంటే, ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అనేది ఇట్ హ్యాస్ డిసైడెడ్ టు డెవలప్ సాంస్క్రిట్ గ్రామ్స్ అండి. సాంస్క్రిట్ గ్రామ్స్ ని అక్రాస్ ద స్టేట్, ఉత్తరాఖండ్ రాష్ట్రం మొత్తం మీద వాటిని ఎస్టాబ్లిష్ చేయాలని ఆలోచనలో ఎవరున్నారు అంటే ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఉండడం అనేది జరిగింది. ఈ డెసిషన్ ఎప్పుడు తీసుకుందంటే ఆఫ్టర్ ద సక్సెస్ ఆఫ్ పైలట్ ప్రోగ్రామ్. ముందు ఒక 2 డిస్ట్రిక్ట్స్ లో 2 జిల్లాల్లో ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అనేది దీని పైలట్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది. అంటే ఒక ట్రయల్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది. ఆ ట్రయల్ ప్రోగ్రామ్ లో 2 విలేజెస్ ట్రయల్ ప్రోగ్రామ్ విజయవంతంగా సక్సెస్ అయిందండి. ఆ 2 విలేజెస్ లో ఉన్న పీపుల్ అనే వాళ్ళు సాంస్క్రిట్ ని తమ డైలీ లైఫ్ లో వాడడం అనేది మొదలు పెట్టారు. సో అందుకోసం అని చెప్పి ఈ సాంస్క్రిట్ గ్రామ్స్ ప్రోగ్రామ్ ని స్టేట్ వైడ్ గా ఉన్నటువంటి డిఫరెంట్ విలేజెస్ లో మొదలు పెట్టాలి అని చెప్పి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఆలోచిస్తా ఉంది. రైట్, వాట్ ఈస్ ఇట్స్ ఎయిమ్? దీని తాలూకా ఎయిమ్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే, టు టీచ్ పీపుల్ టు యూజ్ సాంస్క్రిట్ రెగ్యులర్లీ. సాంస్క్రిట్ ని పీపుల్ అనే వాళ్ళు, గ్రామాల్లో ఉండే ప్రజలు అనే వాళ్ళు రెగ్యులర్ గా యూజ్ చేయాలి, రెగ్యులర్ గా మాట్లాడగలగాలి అని చెప్పే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఉత్తరాఖండ్ యొక్క సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఈస్ సాంస్క్రిట్ అండి. ఫస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ అండి, సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ సాంస్క్రిట్. మన అందరికీ తెలుసు ఉత్తరాఖండ్ అనేది ఎన్నో హిందూయిజం సంబంధించిన, హిందూ మైథాలజీకి సంబంధించిన ఎన్నో పుణ్యక్షేత్రాలకి పుట్టినిల్లు. రైట్, చాలా పుణ్యక్షేత్రాలు అనేవి హిందూలో ఉండడం అనే మన ఉత్తరాఖండ్ లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఉత్తరాఖండ్ లో ప్రాచీనమైనటువంటి ఏన్షియంట్ లాంగ్వేజ్ అయిన సాంస్క్రిట్ డెవలప్మెంట్ కోసం చాలా కృషి జరుగుతుందనే చెప్పాలి. సెవరల్ విలేజెస్ వర్ సెలెక్టెడ్ ఫర్ ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కోసం చాలా విలేజెస్, చాలా గ్రామాలు అనేవి సెలెక్ట్ అవ్వడం జరిగింది. విలేజెస్ వర్ సెలెక్టెడ్ ఎట్ ద మీటింగ్ ఆఫ్ ఉత్తరాఖండ్ సాంస్క్రిట్ అకాడమీ. దిస్ ఇస్ ద నోడల్ అథారిటీ అండి. ఉత్తరాఖండ్ సాంస్క్రిట్ అకాడమీ అనేది ఈ సాంస్క్రిట్ పరిరక్షణ కోసం పనిచేసే నోడల్ అథారిటీ ఉత్తరాఖండ్ లో. దీని పేరు ఉత్తరాంచల్ సాంస్క్రిట్ సంస్థానంగా మార్చడానికి ఒక డెసిషన్ కూడా రీసెంట్ గా తీసుకోవడం జరిగింది. ఈ ఉత్తరాఖండ్ సాంస్క్రిట్ అకాడమీ అనేది 2002 లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఫర్ ద ప్రొటెక్షన్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ ని స్ప్రెడ్ చేయడానికి, దాంతో పాటు దాన్ని ప్రొటెక్ట్ చేసే విధానంలో భాగంగా దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. రైట్, ఇట్ ఫోకసెస్ ఆన్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అండి. స్కూల్ కి వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్కువగా ఇది చేయాలి, ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజెస్ ని వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో దీని ఫోకస్ అంతా ఈ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ పైన ఉండడం అనేది జరిగింది. దిస్ ప్రోగ్రామ్ విల్ స్టార్ట్ బై టీచింగ్ మోస్ట్ కామన్లీ యూజెస్ సెంటెన్సెస్. ఇప్పుడే చెప్పాం కదా, ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ఎలా చేస్తారంటే గ్రామర్ లాంటివి ఏం చెప్పకుండా డైలీ లాంగ్వేజ్ లో కామన్ పీపుల్ ఏవైతే వాడతారో ఆ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో, ఆ సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ సెంటెన్సెస్ వాడడంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ అప్రోచ్ ఆ విధంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఈ పైలట్ ప్రోగ్రామ్ నుంచి ముందు చెప్పుకున్నాం కదా, దిస్ పైలట్ ప్రోగ్రామ్ అనేది ఏ గ్రామాల్లో ఇదైందంటే కిమోతా విలేజ్ అండ్ బంతోలా విలేజ్, ఈ 2 విలేజెస్ లో స్టార్ట్ అవడం జరిగింది. పీపుల్ ఆర్ యూజింగ్ సాంస్క్రిట్ ఇన్ దర్ డైలీ కమ్యూనికేషన్. ఈ విలేజెస్ లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాంస్క్రిట్ ని డైలీ లాంగ్వేజ్ లో తమ డైలీ దీనిలో ఇది చేస్తూ ఉన్నారు. దాంతో పాటు సాంస్క్రిట్ లో కొన్ని ఫోక్ సాంగ్స్ కూడా వాళ్ళు పాడుకుంటా ఉన్నారు. సో ఈ పైలట్ ప్రోగ్రామ్ అనేది అనుకున్న దానికంటే చాలా విజయవంతంగా, చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందని చెప్పాలి. సో ఆ సక్సెస్ అనేది ఉత్తరాఖండ్ గవర్నమెంట్ కి ఈ సాంస్క్రిట్ గ్రామ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ సాంస్క్రిట్ గ్రామ్ ప్రోగ్రామ్ ని ఇనిషియేట్ చేసే ఒక సపోర్ట్ గా నిలిచింది, ఇనిషియేట్ చేయడానికి ఒక కారణమైంది, రీజన్ అయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సాంస్క్రిట్ గురించి కొద్దిగా ప్రిలిమ్స్ లెవెల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము, వినండి. సాంస్క్రిట్ ఈస్ ద సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ ఉత్తరాఖండ్. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం సాంస్క్రిట్ అనేది సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ ఉత్తరాఖండ్. అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి కాన్స్టిట్యూషన్ లో ఏ ఆర్టికల్ మాట్లాడుతుందంటే ఆర్టికల్ 345 మాట్లాడుతుందండి. రైట్, ఆర్టికల్ 345 అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడడం అనేది జరిగింది. ఉత్తరాఖండ్ లో మొత్తం 97 సాంస్క్రిట్ స్కూల్స్ ఉన్నాయి. అందులో 2100 స్టూడెంట్స్ అనే వాళ్ళు చదువుకుంటున్నారు. రైట్, ఇది ఉత్తరాఖండ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సాంస్క్రిట్ ఈజ్ అన్ ఇండో ఆరియన్ లాంగ్వేజ్ అండి. మీ అందరికీ తెలుసు ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. చాలా
ప్రపంచం వరల్డ్ లో ఉన్న ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ వరల్డ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషల్లో చాలా పదాలు సాంస్క్రిట్ నుంచే ఉద్భవించాయి, సాంస్క్రిట్ నుంచి ఆరిజిన్ అయ్యాయని కూడా మనం తెలుసుకోవచ్చు. దాంతోపాటు వేదాస్ ఏవైతే ఉన్నాయో, చతుర్వేదాస్, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద, ఈ వేదాస్ లో ఉన్నటువంటి ఈ వేదాస్ కూడా దేనిలో రాశారు అంటే సాంస్క్రిట్ లో రాయడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద స్క్రిప్ట్ యూజ్డ్ ఫర్ సాంస్క్రిట్? సాంస్క్రిట్ యొక్క స్క్రిప్ట్ ఏంటి అంటే దేవనాగరి లిపి. దేవనాగరి స్క్రిప్ట్ అనేది వాడడం అనేది జరిగింది. ఎక్కువగా మోస్ట్ ప్రామినెంట్ ఈస్ దేవనాగరి లిపి. చాలా అదర్ స్క్రిప్ట్స్ కూడా, లోకల్ స్క్రిప్ట్స్ కూడా ఇండియాలో చాలా చాలా ఉండడం అనేది జరిగింది. సాంస్క్రిట్ ని మన ఇండియాలో క్లాసికల్ లాంగ్వేజ్ అని కూడా అంటాం, రైట్? క్లాసికల్ లాంగ్వేజ్ లేదా ఏన్షియంట్ లాంగ్వేజ్ అని కూడా మనం అంటాం, రైట్? మనం ఈ సాంస్క్రిట్ ఏదైతే ఉందో సాంస్క్రిట్ తాలూకా దీనికి ఎక్కువగా కృషి చేస్తున్న దీనిలో ఉత్తరాఖండ్ ఫస్ట్ ఉందండి. దాంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా సాంస్క్రిట్ ని ఇండియాలో ఇది చేయడానికి, సాంస్క్రిట్ ఆర్యన్ లాంగ్వేజ్ కాబట్టి సాంస్క్రిట్ ని బాగా ఎంకరేజ్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ కూడా చూడడం అనేది జరుగుతుంది. వాటిలో భాగంగా వాట్ ఆర్ ద ఇనిషియేటివ్ సెంటర్ తీసుకుంది అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రాష్ట్రీయ సాంస్క్రిట్ సంస్థాన్ అండి. రాష్ట్రీయ సాంస్క్రిట్ సంస్థాన్ ఏదైతే ఉందో దాని ఎస్టాబ్లిష్మెంట్ కూడా చేయడం అనేది జరిగింది. ఈ రాష్ట్రీయ సాంస్క్రిట్ సంస్థాన్ అనేది దిస్ ఇస్ ద నోడల్ అథారిటీ టు ప్రమోట్ సాంస్క్రిట్ అండి. మన యూనియన్ అదే మన దేశంలో సాంస్క్రిట్ లాంగ్వేజ్ ని డెవలప్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి నోడల్ అథారిటీ ఏంటి అంటే ఈ ప్రిలిమ్స్ లెవెల్ ఇలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు, రాష్ట్రీయ సాంస్క్రిట్ సంస్థాన్, రైట్? దానికి మొత్తం లాస్ట్ 3 years లో ఎంత సొమ్ము, ఎంత ఫండింగ్ అనేది ఇచ్చారు అంటే 643.84 crores, ఆల్మోస్ట్ 644 crores ఇవ్వడం అనేది జరిగింది. దాంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ అనేది సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో రాణిస్తున్న స్టూడెంట్స్ కి మెరిట్ స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. మెరిట్ స్కాలర్షిప్స్ ఇచ్చి పిల్లల్ని ఎక్కువగా సాంస్క్రిట్ లాంగ్వేజ్ చదివేటట్టు ఎంకరేజ్ చేయడం కూడా జరుగుతుంది. దాంతోపాటు ప్రతి సంవత్సరం ప్రెసిడెన్షియల్ అవార్డ్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరికంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో ఎవరైతే నిష్ణాతులు ఉంటారో, స్కిల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రెసిడెన్షియల్ అవార్డ్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ప్రెసిడెన్షియల్ అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ 16 సీనియర్ స్కాలర్స్ కి 5 యంగ్ స్కాలర్స్ కి ఇస్తా ఉన్నారండి. ఎవ్రీ ఇయర్ ఇస్తా ఉన్నారు. ఎప్పటి నుంచి అంటే 2004 నుంచి ఇస్తా ఉన్నారు. ఓకేనా? నెక్స్ట్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ పబ్లికేషన్స్. సాంస్క్రిట్ పురాతనమైన సాంస్క్రిట్ బుక్స్ కానీ, సాంస్క్రిట్ టెక్స్ట్ కానీ, సాంస్క్రిట్ లిటరేచర్ కి సంబంధించిన బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పబ్లిష్ చేసే పబ్లికేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ పబ్లిషర్స్ కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేది కల్పించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మార్కెటింగ్ కి సంబంధించిన అసిస్టెన్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కల్పించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ ఇండియన్ ఏన్షియంట్ లిటరేచర్ ఏదైతే ఉందో మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకునే విషయంలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది డెసిషన్ తీసుకుంటా ఉంది, రైట్? ప్రతి దేశానికి, మన దేశమే కాదు ఎవ్రీ కంట్రీకి తమ సొంత లోకల్ నేటివిటీని కానీ, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను కానీ సంరక్షించుకోవడం కానీ, కాపాడుకోవడం కానీ వెరీ ఇంపార్టెంట్. అవర్ కల్చర్ డ్రైవ్స్ అవర్ లైఫ్స్, రైట్? మన జీవితాలు అనేవి మన సంస్కృతి సాంప్రదాయాల మీద ఆధారపడి ఉంటుంది. మన సంస్కృతి సాంప్రదాయాలే వాటి మీద ఆధారపడి ఉండడం అనేది, సంస్కృతి సాంప్రదాయాలపైనే మన జీవితాలు అనేవి ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది, రైట్? దీన్ని మన లాంగ్వేజెస్ ని మనం కాపాడుకోవడం అనేది చాలా అవసరం. మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు, రైట్? ఈ ఆర్టికల్ కూడా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లాంచ్ ఆఫ్ బ్యాంబూ క్లస్టర్స్ అండి. రీసెంట్లీ యూనియన్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అనేది బ్యాంబూ క్లస్టర్స్ లాంచ్ చేయడం అనేది జరిగింది. దీన్ని మనం యూపీఎస్సీ లెవెల్లో సిలబస్ లో ఏ ప్రకారంగా ఏ పేపర్ లో చదువుకుంటామంటే జిఎస్ మెయిన్స్ పేపర్, జిఎస్ పేపర్ 2 లో చదువుకుంటాం, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ లో. దాంతోపాటు జిఎస్ పేపర్ 3 అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ లో కూడా మనం చదువుకోవడం అనేది జరుగుతుంది, రైట్? చూడండి, ఈ బ్యాంబూ క్లస్టర్స్ అనేవి రీసెంట్లీ యూనియన్ మినిస్ట్రీ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వాళ్ళు లాంచ్ చేయడం అనేది జరిగింది. దే విచువల్లీ ఇనాగ్రేటెడ్ 22 బ్యాంబూ క్లస్టర్స్ అనేది ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. అక్రాస్ ఎనీ స్టేట్స్ అంటే 9 స్టేట్స్. ఆ 9 స్టేట్స్ ఏంటి అంటే కర్ణాటక, ఉత్తరాఖండ్, నాగాలాండ్, ఒడిషా, అస్సాం, త్రిపుర, మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ మహారాష్ట్ర అండి. వీటిలో ఎక్కువగా బ్యాంబూ క్లస్టర్స్ 22 బ్యాంబూ క్లస్టర్స్ అనేవి ఇనాగరేట్ చేయడం అనేది జరిగింది. ఎవరు అంటే యూనియన్ మినిస్ట్రీ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వారు. దాంతోపాటు వీరు న్యూ లోగో కూడా ఇదవ్వడం అనేది జరిగింది. దేని న్యూ లోగో అంటే నేషనల్ బ్యాంబూ మిషన్ NBM ఏదైతే ఉందో దాని తాలూకా న్యూ లోగోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ద న్యూ లోగో ఏంటి అంటే ఇది అండి. సో చూసారా, గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ తో మిక్స్ అయ్యింది, ఎందుకంటే బ్యాంబూని గ్రీన్ గోల్డ్ అని చెప్పి అంటాము, రైట్? అందుకోసం అని చెప్పి ఈ లోగోలో గ్రీన్ గోల్డ్ అనేది ఉండడం అనేది జరిగింది. ఐ హోప్ మీ అందరికి పిక్ క్లియర్ గా కనిపిస్తోందని అనుకుంటున్నాను.
నెక్స్ట్ ఇనిషియేటివ్స్ టు ప్రమోట్ బ్యాంబూని ప్రమోట్ చేయడానికి వాట్ ఆర్ ద ఇనిషియేటివ్స్ ఏం తీసుకున్నారు అంటే, ఫస్ట్ మోడర్న్ టెక్నాలజీ అనేది ఇంకార్పొరేట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఎలా అంటే ఏన్షియంట్ ట్రెడిషన్ వాడుతున్నారు దీనిలో ప్రకారంగా. సో మోడర్న్ టెక్నాలజీ కానీ మోడర్న్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానీ దీనిలో వాడడం వల్ల బ్యాంబూని ప్రమోట్ చేయడం అనేది కుదురుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా మన డొమెస్టికల్లీ కల్టివేటెడ్ బ్యాంబూని కూడా ఇది చేయడం ప్రమోట్ చేయడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. దాంతోపాటు ట్రైనింగ్ ఫర్ యూత్ ఎవరైతే ఉన్నారో, యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, బ్యాంబూని కల్టివేట్ చేయడం కానీ, బ్యాంబూ మార్కెటింగ్ గురించి కానీ, బ్యాంబూ బిజినెస్ గురించి కానీ ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ దీనిలో వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది అని చెప్తున్నారండి. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ NSDA ఏదైతే ఉందో దాని అండర్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. దాంతోపాటు అమెండ్మెంట్స్ ఇన్ IFA 1927, మనకి ఏదైతే ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ఏదైతే ఉందో 1927 యాక్ట్, దానిలో అమెండ్మెంట్స్ అనేవి రీసెంట్ గా తీసుకురావడం అనేది జరిగింది. రైట్, 2017 లో తీసుకొచ్చి ఏం చెప్పారంటే, మా వృక్షాల లిస్ట్ లో బ్యాంబూ అనేది తీసుకురావడం అని జరిగారు. బ్యాంబూ ఒక గ్రాస్ అని చెప్పడం జరిగింది. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే, బ్యాంబూ యొక్క కల్టివేషన్ కానీ, బ్యాంబూని ఇది చేయడం కానీ, పెంచడం కానీ ఎక్కువగా యాక్సెసిబుల్ గా ఉంటుంది. ఎక్కువ మంది దాన్ని ఇదవ్వడానికి ముందుకొస్తారు. దాంతోపాటు ఈ మోడిఫికేషన్ ఇన్ ఇంపోర్ట్ పాలసీలో మోడిఫికేషన్స్ చేయడం జరిగింది. దానివల్ల ఏం జరుగుతుంది అంటే, మన డొమెస్టిక్ ఏవైతే ఉన్నాయో, మన డొమెస్టికలీ కల్టివేటెడ్ బ్యాంబూ ఏదైతే ఉందో దానికి ఇంటర్నేషనల్ మార్కెట్ లో మంచి ధర వచ్చే అవకాశం ఉంది. మన గోల్ ఏంటి, వోకల్ ఫర్ లోకల్ అనే గోల్ ఏదైతే పెట్టుకున్నామో దానికి కూడా ఇది అర్థం పడుతుంది. ఈ ఇంపోర్ట్ పాలసీలో తీసుకురావడం వచ్చే ఛార్జెస్ అనేవి చాలా యూజ్ అవుతాయి అని కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్పీసీస్ రిక్వైర్డ్ బై ద ఇండస్ట్రీకి ఏం కావాలో, మార్కెట్ ఏం కోరుకుంటుందో, మార్కెట్ స్పెసిఫైడ్ ఏవైతే స్పీసీస్ ఉన్నాయో ఆ స్పీసీస్ ని కూడా ఐడెంటిఫై చేసి వాటిని ప్రమోట్ చేయాలని కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. అదే ఎవరైతే ఈ మిషన్ ఏదైతే ఉందో, నేషనల్ బ్యాంబూ మిషన్ ఏదైతే ఉందో అది ఆలోచిస్తుందని చెప్తున్నారు. దాంతోపాటు న్యూ ఎఫ్పిఓస్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొత్తగా ఎస్టాబ్లిష్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారు. మొత్తం మనకు తెలుసు కదా, గోల్ ఏం పెట్టుకున్నారు, 10,000 FPOs దేశవ్యాప్తంగా, 10,000 FPOs ఇన్ 5 years, 5 సంవత్సరాల్లో 10,000 FPOs ని ఇది ఎస్టాబ్లిష్ చేసే ఆలోచనలో ఎవరున్నారు అంటే మన గవర్నమెంట్ ఉంది. రైట్, సో ఇవన్నీ ఇనిషియేటివ్స్ తీసుకోవాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. నేషనల్ బ్యాంబూ మిషన్ గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుంటే, రీస్ట్రక్చర్డ్ నేషనల్ బ్యాంబూ మిషన్ అనేది 2018 లో లాంచ్ అవడం అనేది జరిగింది. ముందున్న నేషనల్ బ్యాంబూ మిషన్ కి రీస్ట్రక్చర్ చేసి కొత్త ఫ్రేమ్ వర్క్ తో 2018 లో స్టార్ట్ అవడం అని జరిగింది. ఇది ఏం చేస్తుందంటే, కంప్లీట్ వాల్యూ చైన్ ఆఫ్ బ్యాంబూ సెక్టర్, బ్యాంబూ స్టాక్ కానీ, బ్యాంబూ కన్జర్వేషన్ కానీ, బ్యాంబూ యొక్క కల్టివేషన్ కానీ, బ్యాంబూకి సంబంధించిన మార్కెటింగ్ కానీ, బ్యాంబూ యొక్క ప్రమోషన్ కానీ, బ్యాంబూ యొక్క ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ గురించి చూసుకోవడం కానీ, ఈ కంప్లీట్ వాల్యూ చైన్ ఏదైతే ఉందో దాని గురించి, దాని డెవలప్మెంట్ గురించి, దాని కన్సర్న్స్ అండ్ ఛాలెంజెస్ గురించి ఆలోచించి ఏది ఆలోచిస్తుందంటే, వాట్ ఈస్ ద నోడల్ ఏజెన్సీ, నోడల్ మిషన్ ఏది ఆలోచిస్తుందంటే ఈ NBM, నేషనల్ బ్యాంబూ మిషన్ అనేది ఆలోచించడం అనేది జరుగుతుంది. అండ్ ఎయిమ్ ఏంటి, ఈ నేషనల్ బ్యాంబూ మిషన్ యొక్క ఎస్టాబ్లిష్ చేయడం వెనక ఉద్దేశం ఏంటి అంటే, కనెక్టింగ్ ఫార్మర్స్ టు మార్కెట్స్. బ్యాంబూ కల్టివేట్ చేసిన ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన మార్కెట్ యాక్సెస్ అనేది ఉండట్లేదండి. పండించిన దానికి సరైన మార్కెట్ యాక్సెస్ లేకపోతే, రైతు అనేవాడికి సరిగ్గా డబ్బులు లేకపోతే, రైతు అనేవాడు తిరిగి బ్యాంబూని కల్టివేట్ చేసే ఆలోచన వస్తుందా, వాళ్ళకి వచ్చే అవకాశమే లేదు. సో ఫార్మర్స్ ని మార్కెట్ కనెక్ట్ చేయడం కూడా ఒక మెయిన్ ఉద్దేశంగా నేషనల్ బ్యాంబూ మిషన్ అనేది జరగడం అనేది జరిగింది. అప్గ్రేడ్ స్కిల్స్ ఆఫ్ ట్రెడిషనల్ బ్యాంబూ క్రాఫ్ట్స్మెన్. దాంతోపాటు బ్యాంబూతో చేసే క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ క్రాఫ్ట్స్ మ్యాన్ కి స్పెషల్ స్కిల్స్ అనేవి అందించి, యూత్ లో కూడా వాటికి సంబంధించిన నైపుణ్య శిక్షణ అనేది ఇచ్చి, స్కిల్స్ అనేవి ఎంకరేజ్ చేసి, సో బ్యాంబూ యొక్క కల్టివేషన్ కానీ, బ్యాంబూ క్రాఫ్ట్స్ కానీ పెంచి, ఇంటర్నేషనల్ బ్యాంబూలో మన డొమెస్టిక్ బ్యాంబూ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మంచి వాల్యూ తెచ్చే పనిలో కూడా కార్యక్రమం కూడా ఈ నేషనల్ బ్యాంబూ మిషన్ అనేది చేస్తుంది అని చెప్తున్నారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ఎవరి అండర్లో అవుతాయంటే, NSDA, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాని ఆధ్వర్యంలో జరుగుతుంది. అది ఎలా కండక్ట్ చేస్తాయంటే, స్కిల్ కౌన్సిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎస్టాబ్లిష్ చేస్తాయి. డిఫరెంట్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి, స్కిల్ కౌన్సిల్స్ ఏర్పాటు చేసి, దాని ద్వారా ట్రైనింగ్ అండ్ ఇది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీ అందరికీ పర్ఫెక్ట్ గా క్లియర్ అయిందనే అనుకుంటున్నాను. రైట్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సుప్రీంకోర్టు వెర్డిక్ట్ ఆన్ చార్ధమ్ ప్రాజెక్ట్ అండి. చార్ధమ్ ప్రాజెక్ట్ మీద సుప్రీంకోర్టు ఒక వెర్డిక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దాని గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. రీసెంట్లీ దట్ సుప్రీం కోర్ట్ హ్యాస్ ఆర్డర్డ్ ద సెంటర్
టు అడ్హెర్ టు యూనియన్ రోడ్ మినిస్ట్రీ సర్క్యులర్. యూనియన్ రోడ్ మినిస్ట్రీ సర్క్యులర్, యూనియన్ రోడ్ మినిస్ట్రీ అనేది ఒక సర్క్యులర్ అనేది 2018లో పాస్ చేయడం జరిగింది. సెంటర్ అనేది దాన్ని అపోజ్ చేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే దాన్నే ఫాలో అవ్వండి, ఆ సర్క్యులర్ ఏదైతే ఇస్తుందో ఆ సర్క్యులర్ నే ఫాలో అవ్వండి అని చెప్పింది. ఆ సర్క్యులర్ ఏంటి, దేని గురించి ఇచ్చారు, దేనికి సంబంధించి ఇచ్చారో ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుకుందాం, జాగ్రత్తగా వినండి. ఈ సర్క్యులర్ ఏం చెప్పింది అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో, చార్ధం ప్రాజెక్ట్ లో భాగంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోడ్స్ ఏవైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఆ కన్స్ట్రక్ట్ చేసే భాగంలో ఆ కన్స్ట్రక్ట్స్ ఏవైతే చేస్తున్నాయో కన్స్ట్రక్ట్ చేయడం ఆపేయండి, వాటి బిల్డింగ్ ఆపేయండి. ఎందుకంటే హిమాలయన్ స్లోప్స్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏవైతే ఇవి ఉన్నాయో, ఇంపార్టెంట్ నేచురల్ వెజిటేషన్ ఏదైతే ఉందో దాని మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది అని చెప్పి సుప్రీం కోర్ట్ అని చెప్పి యూనియన్ రోడ్ మినిస్ట్రీ అనేది సెంటర్ అదే ఎవరైతే చార్ధం ప్రాజెక్ట్ ఎవరైతే ఇది ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుందో వాళ్ళకి ఇది ఇవ్వడం అనేది జరిగిందండి. వాళ్ళకి ఇది ఒక సర్క్యులర్ ఇవ్వడం అనేది జరిగింది. దాని గురించి సుప్రీంకోర్టు మాట్లాడుతూ యూనియన్ రోడ్ మినిస్ట్రీ ఏదైతే సర్క్యులర్ ఇచ్చిందో దాన్నే ఫాలో అవ్వండి అని చెప్పి వెర్డిక్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. రైట్. చార్ధం ప్రాజెక్ట్ గురించి యూపీఎస్సీలో ప్రిలిమ్స్ లెవెల్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అని దాని గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. చార్ధం ప్రాజెక్ట్ ఈజ్ 12,000 crore అంబిషియస్ ప్రాజెక్ట్. మొత్తం ఫండింగ్ ఎంత వచ్చింది అంటే 12,000 crores, 12,000 కోట్లు రావడం అనేది జరిగింది. ఇట్ ఎయిమ్డ్ ఎట్ ఎన్ష్యూరింగ్ బెటర్ కనెక్టివిటీ టు పిలిగ్రిమేజ్ సెంటర్స్ ఇన్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి పిలిగ్రిమేజ్ సెంటర్ పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉంటాయో వాటికి ఒక బెటర్ కనెక్టివిటీ ఇచ్చేందుకు ఈ చార్ధం ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఇట్ స్టార్టెడ్ విత్ ద ఎయిమ్ ఆఫ్ డెవలపింగ్ అండ్ వైడనింగ్ 900 కిలోమీటర్ల లాంగ్ అయినటువంటి నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో వేటిని కనెక్ట్ చేస్తున్నాయి, బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, ఈ 4 ఏవైతే ఉన్నాయో వీటిని కనెక్ట్ చేసే రోడ్స్ ఏవైతే ఉన్నాయి 900 కిలోమీటర్స్ లాంగ్ రోడ్స్, వాటికి వాటిని డెవలప్ చేయాలి, వైడెన్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ చార్ధం ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది విత్ ఎ ఫండింగ్ ఆఫ్ 12,000 కోట్లు అండి. దానిలో భాగంగా వైడెన్ చేస్తున్న దానిలో భాగంగా చూడండి, ప్రాజెక్ట్ ప్రపోజ్ ద వైడనింగ్ ఆఫ్ సింగిల్ లేన్ రోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డబుల్ లేన్ రోడ్స్ చేద్దామన్నారు. ఒక 10 meters ఎక్స్ట్రా పెంచి దాన్ని డబుల్ లేన్ రోడ్స్ చేద్దామని ఆలోచనలో ఉన్నారు. డబుల్ లేన్ రోడ్స్ చేయాలని ఎప్పుడైతే ఆలోచనలో ఉన్నారో హిమాలయన్ న్యాచురల్ వెజిటేషన్ ఏదైతే అది పాడవడం అనేది జరుగుతుంది. దాన్ని అపోజ్ చేస్తూ ఈ యూనియన్ మినిస్ట్రీ ఫర్ రోడ్స్ ఏదైతే ఉందో అది ఒక సర్క్యులర్ పాస్ చేయడం జరిగింది. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అపోజ్ చేస్తే సుప్రీం కోర్టు దాన్నే ఫాలో అవ్వండి, ఆ సర్క్యులర్ ఫాలో అవ్వండి అని తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. వాట్ ఆర్ ది ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీస్ ఫర్ చార్ధం ప్రాజెక్ట్ అంటే ఉత్తరాఖండ్ స్టేట్ పీడబ్ల్యూడి అండి. నెక్స్ట్ దాంతోపాటు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బిఆర్ఓలు ఎవరైతే ఉంటారో వాళ్ళు, నెక్స్ట్ దాంతోపాటు నేషనల్ హైవే అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిటెడ్ ఎన్హెచ్ఎస్, దాంతోపాటు నేషనల్ హైవే అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి. వీళ్ళు ఉత్తరాఖండ్ స్టేట్ పీడబ్ల్యూడి అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అంటాము. ఉత్తరాఖండ్ స్టేట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సెకండ్ది, థర్డ్ నేషనల్ హైవే అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ మూడు ఈ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీస్ అండి. ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ మొత్తం 12,000 crores. రైట్. ఈ ఆర్టికల్ మీకు క్లియర్ గానే అర్థమైందని అనుకుంటున్నాను ఏం జరిగింది ఏంటి అని. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడకపోయే నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే స్ట్రైకింగ్ డిజిటల్ ఎడ్యుకేషన్ డివైడ్ అండి. దీని గురించి మనం మాట్లాడుకుంటాం. డిజిటల్ ఎడ్యుకేషన్ లోని చాలా వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పి ఒక రిపోర్ట్, ఆ ఎన్ఎస్ఓ అనేది రిపోర్ట్ ఇది చేయడం, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇందాకే మనం మాట్లాడుకున్నాం, వ్యాక్సినేషన్ గ్యాప్ గురించి రిలీజ్ చేసింది. దాంతోపాటు లిటరసీ గురించి కూడా, ఇది ఇండియాలో ఉన్న అక్షరాస్యత కూడా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. దాంతోపాటు డిజిటల్ ఎడ్యుకేషన్ డివైడ్ వ్యత్యాసాలు ఎలా ఉన్నాయని చెప్పి దాని గురించి కూడా రిలీజ్ చేసింది. దాని గురించి మనం కంప్లీట్ గా మాట్లాడుకుందాం. ఎన్ఎస్ఓ హ్యాస్ రిలీజ్డ్ ఎ రిపోర్ట్ ఆన్ హౌస్ హోల్డ్ సోషల్ కన్జంప్షన్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ సంబంధించిన హౌస్ హోల్డ్ సోషల్ కన్జంప్షన్ ఉందో దానికోసం ఒక సర్వే అనేది రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. దేని గురించి మాట్లాడుతుందంటే డిజిటల్ డివైడ్ అక్రాస్ స్టేట్స్, వివిధ రాష్ట్రాల మధ్య డిజిటల్ డివైడ్ ఎలా ఉంది, డిజిటల్ ఎడ్యుకేషన్ యొక్క వ్యత్యాసాలు ఎలా ఉన్నాయి, వివిధ సిటీస్ మధ్య ఎలా ఉంది, దాంతోపాటు విలేజెస్ మధ్య కూడా ఎలా ఉంది, దాంతోపాటు ఇన్కమ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య కూడా ఈ వ్యత్యాసం ఎలా ఉంది అని చెప్పి ఒక రిపోర్ట్ అనేది తయారు చేసింది. దాని మూలంగా ఏం చెప్పిందంటే ఒక స్ట్రైకింగ్ డివైడ్ అనేది ఉంది, ఒక తీవ్రమైన వ్యత్యాసం ఉంది అని చెప్పడం అనేది జరిగింది. ఆ రిపోర్ట్ ఒక కీ పాయింట్స్ గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఇన్ ఇండియాలో 1 in 10 హౌస్ హోల్డ్స్, ఇండియాలో 10లో ఒక హౌస్ హోల్డ్ ఎవరైతే 10లో ఒక కుటుంబానికి కంప్యూటర్ ఉందండి. మొత్తం 10 కుటుంబాల్లో ఓన్లీ ఒక్క కుటుంబమే కంప్యూటర్కి యాక్సెసిబుల్ గా ఉంది.
దాంతోపాటు 1/4 ఆఫ్ ఫ్యామిలీస్ మొత్తం 1/4 ఆఫ్ ఫ్యామిలీస్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఓన్లీ 4/4 ఫ్యామిలీస్ కి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మొబైల్లో కానీ, ఐప్యాడ్ లో కానీ, ట్యాబ్స్ లో కానీ, ఇందులో వాడిన ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అనేవి 4 ఫ్యామిలీలో ఒకరికే ఉంది అని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటు అర్బన్ ఏరియాస్ లో, ఇన్ అర్బన్ ఏరియాస్ 42% ఫ్యామిలీస్ అనే వాటికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది అని చెప్తున్నారు. అర్బన్ ఏరియాస్ లో మొత్తం ఎంతమందికి ఉంది అని చెప్తున్నారండి? 42% ఫ్యామిలీస్ కి ఇంటర్నెట్ యాక్సెస్ ఉందని చెప్తున్నారు. రూరల్ ఏరియాస్ లో ఎంతమందికి చెప్తున్నారంటే 15% మెంబర్స్ ఉందని చెప్తున్నారు. ఢిల్లీలో ఎంతమందికి ఉందని చెప్తే 55%, ఓన్లీ 55% పీపుల్ కి ఇంటర్నెట్ యాక్సెస్ అందుబాటులో ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ అర్బన్ కి రూరల్ కి ఎంత తేడా ఉందో, ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. 42% పీపుల్ అర్బన్ ఏరియాస్ లో ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే, రూరల్ ఏరియాస్ లో ఓన్లీ 15% పీపుల్ కి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఉండడం అనేది జరిగింది. ద బెస్ట్ పెర్ఫార్మర్స్ ఇన్ దిస్ సెక్టర్, డిజిటల్ యాక్సెసిబిలిటీలో బెస్ట్ పెర్ఫార్మర్స్ హిమాచల్ ప్రదేశ్ ఫస్ట్, సెకండ్ కేరళ అనేది నిలడం అనేది జరిగింది. ఓన్లీ స్టేట్స్ టు హ్యావ్ 50% కంటే ఎక్కువ ఫ్యామిలీస్ కి ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ ఉన్న స్టేట్స్ ఏంటి అంటే హిమాచల్ ప్రదేశ్ అండ్ కేరళ అండి. రైట్. ఒడిషా ఇస్ ద లీస్ట్ ఇంటర్నెట్ ఎనేబుల్డ్ హోమ్స్. ఇంటర్నెట్ ఉన్న చాలా రాష్ట్రాల్లో ఒడిషా అనేది అతి తక్కువ ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ, డిజిటల్ యాక్సెసిబిలిటీ ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఇది క్లియర్ గా చెప్తున్నారు చూడండి. దీనిలో ఒక స్టార్క్ కాంట్రాస్ట్, ఒక తీవ్రమైన వ్యత్యాసం ఉందని చెప్పి చెప్తున్నారు. ఏ మెజారిటీ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ అక్రాస్ మోస్ట్ స్టేట్స్ నెయిదర్ హ్యాడ్ ఏ కంప్యూటర్. వాళ్ళకి కంప్యూటర్ లేదంట, నార్ ఇన్ ఇంటర్నెట్ కనెక్షన్. ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, కంప్యూటర్ లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ ఉందని చెప్పుకున్నాం. పేరుకి అందరి చేతుల్లో సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయని మనం మాట్లాడుకున్నా, చాలా మంది ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ, చాలా మందికి ఇంటర్నెట్ అనేది అందుబాటులో లేదు అని చెప్పి చెప్తున్నారు. ఈ గ్రాఫ్ గురించి క్లియర్ గా అనలైజ్ చేద్దాం, మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. జాగ్రత్తగా చూడండి. అర్బన్ ఏరియాస్ లో ఇంటర్నెట్ గురించి మాట్లాడుతుంటే హిమాచల్ ప్రదేశ్ అతి ఎక్కువగా ఉంది, తమిళనాడు ప్రజెంట్ తక్కువగా ఉంది. అంటే అర్బన్ ఏరియాస్ లో ఇంటర్నెట్ వాడకం అనేది హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కువగా ఉంది, తమిళనాడులో చాలా చాలా తక్కువగా ఉంది. ఇంటర్నెట్ ఇన్ రూరల్ ఏరియాలో ఇంటర్నెట్ గురించి మాట్లాడుకుంటే హిమాచల్ ప్రదేశ్ ఎక్కువగా ఉంది, అన్నింటికంటే తక్కువ ఒడిషా ఉందండి. అన్నింటికంటే తక్కువ ఒడిషా ఉండడం అనేది జరిగింది. రైట్. ఫస్ట్ ఇంటర్నెట్ వాడకంలో అన్నింటికంటే ఎక్కువ హిమాచల్ ప్రదేశ్, అన్నిటికంటే తక్కువ తమిళనాడు. ఇంటర్నెట్ వాడకంలో అన్నింటికంటే రూరల్ ఏరియా గురించి మనం మాట్లాడుకుంటే హిమాచల్ ప్రదేశ్ ముందుంది, తక్కువ ఒడిషా ఉండడం అనేది జరిగింది. దాంతోపాటు కంప్యూటర్ ఇన్ అర్బన్ ఏరియాస్, కంప్యూటర్ వాడకం, కంప్యూటర్ యాక్సెసిబిలిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఎక్కువ యాక్సెసిబిలిటీ ఢిల్లీలో ఉందని చెప్తున్నారండి అర్బన్ ఏరియాస్ లో. దాంతోపాటు అతి తక్కువ ఎక్కడ ఉంది అంటే ఏపీలో ఉంది. ఏపీలో ఉన్న అర్బన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, అర్బన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి కంప్యూటర్ యాక్సెసిబిలిటీ అనేది చాలా చాలా తక్కువగా ఉంది అని చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కంప్యూటర్ ఇన్ రూరల్ ఏరియాస్ లో కంప్యూటర్ గురించి మాట్లాడుకుంటే, కంప్యూటర్ యాక్సెసిబిలిటీ గురించి మాట్లాడుకుంటే హైయెస్ట్ కేరళ ఉంది, లోయెస్ట్ జార్ఖండ్ ఉంది. రూరల్ ఏరియాస్ లో కంప్యూటర్ యాక్సెసిబిలిటీ కేరళకి ఎక్కువ ఉంది, జార్ఖండ్ కి చాలా తక్కువ ఉంది. ఈ రిపోర్ట్ రావడం అనేది జరిగింది. ఈ రిపోర్ట్ ని క్లియర్ గా అనలైజ్ చేయడం కూడా జరిగింది. బేసికల్ గా ఇలాంటి కరోనా విపత్తు లాంటి సమయంలో అన్ని సెక్టార్స్ చాలా తీవ్రమైన చేంజెస్ కి, ఒక డిస్టింక్ట్ ఒక చేంజెస్ కి అనే దానికి ఒక సిగ్నిఫికెంట్ చేంజెస్ గురయ్యాయని చెప్తున్నాం. నిన్న కూడా మనం మాట్లాడాం. ఈ ప్రపంచం ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కరోనా ముందు, కరోనా తర్వాత అనేంతగా మారిపోయింది. అన్ని సెక్టార్స్ లో COVID-19 ప్రభావం అనేది చాలా ఉంది. దాంతోపాటు అగ్రికల్చర్ అండ్ లెర్నింగ్ ప్యాటర్న్స్ లో కూడా ఈ COVID-19 యొక్క ప్రభావం, COVID-19 యొక్క ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఈ టైంలో డిజిటల్ లెర్నింగ్ అనేది, డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలందరికీ వాటిని ఆ డిజిటల్ లెర్నింగ్ యాక్సెసిబిలిటీ అనేది దగ్గర చేయాలి. ఒక స్మార్ట్ ఫోన్స్ కానీ, కంప్యూటర్ యాక్సెసిబిలిటీ వైపు కానీ గవర్నమెంట్ అనేది ఇదయ్యే ప్రయత్నం చేయాలి అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. రైట్. వాటికి ప్రయత్నాలు అనేవి మొదలు పెట్టాలి గవర్నమెంట్ అనేది అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. డిజిటల్ ఇండియా మిషన్ లాంటివి ఎప్పుడైతే గవర్నమెంట్ లాంచ్ చేసిందో అవన్నీ బాగా మాట్లాడుతున్నాయి. దాంతోపాటు భారత్ నెట్ లాంటి ప్రోగ్రామ్స్ కూడా నిన్నే మనం మాట్లాడాం. అవి కూడా డిజిటల్ లిటరసీ ఏదైతే ఉందో అవి పెంచడానికి కృషి చేస్తున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్, రీసెంట్ గా ఒక ఆర్ట్ అనేది రీసెంట్ గా దీనిలోకి వచ్చిందండి. దాని పేరు రోగన్ ఆర్ట్. రోగన్ ఆర్ట్ అనేది గుజరాత్ కి సంబంధించింది. గుజరాత్ ఇండిజినస్ టు గుజరాత్ అండి. గుజరాత్ ఇది అనేది వచ్చింది. దీన్ని మనం GS పేపర్ 1 ఇండియన్ ఆర్ట్ ఫార్మ్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం మాట్లాడుకుంటాం. అసలు ఎందుకు న్యూస్ లోకి వచ్చింది అంటే, ఏమైంది అంటే రోగన్ ఆర్ట్ అనేది సంవత్సరాల క్రితం ఒక చారిత్రాత్మకమైన ఆర్ట్ ఫామ్ అండి.
ఈ ఆర్ట్ ఫామ్ అనేది సివియర్ ఛాలెంజెస్ అనేది పాండమిక్ వల్ల, COVID-19 పాండమిక్ వల్ల సివియర్ ఛాలెంజెస్ అనేది ఇది చేస్తుంది. ఇప్పుడే చెప్పాను, COVID-19 వల్ల బాధపడని, ఇబ్బంది పడని సెక్టార్ అంటూ ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఈ ఆర్ట్ ని ఎవరైతే ఈ కళ మీద నమ్ముకొని బతుకుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అనేది కలగడం అనేది జరుగుతుంది. ఇది సెంచరీస్ ఓల్డ్ ఆర్ట్ అండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచే ఈ ఆర్ట్ అనేది, ఓల్డ్ ట్రెడిషన్ అనేది ఉండడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఏం చేస్తారంటే హ్యాండ్ పెయింటింగ్ ఆన్ క్లాత్ పైన, వస్త్రాల పైన హ్యాండ్ పెయింటింగ్ జరగడం అనేది జరుగుతుంది. రైట్. రోగాన్ అనేది జెనిసిస్, ఆరిజిన్ అనేది ఎక్కడ మొదలైంది అంటే పెర్షియాలో, ఏన్షియంట్ పెర్షియాలో మొదలవడం అనేది జరిగింది. పెర్షియా నుంచి ఇండియాలో ఉన్న కచ్ ప్రాంతం ఏదైతే ఉందో, గుజరాత్ లో ఉన్న కచ్ ప్రాంతం ఏదైతే ఉందో, బుందేల్గఢ్ రీజియన్ లాంటి ప్రాంతం, ఆ రీజియన్, కచ్ అండ్ బుందేల్గఢ్ రీజియన్ ఏదైతే ఉందో దానిలోకి రావడం అనేది జరిగిందండి. ఇది రోగన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఆయిల్ ఇన్ పెర్షియన్ లో రోగన్ అంటే అర్థం ఏంటంటే ఆయిల్ పెయింటింగ్ అనేది హ్యాండ్ తో చేస్తారండి వస్త్రం పైన. చాలా చాలా బాగుంటుంది. మీకు పిక్ చూపిస్తాను, మీకు అర్థం అవుతుంది. రైట్. ఎక్కడి నుంచి వచ్చింది అంటే కచ్కి పెర్షియా నుంచి వచ్చిందండి. పెర్షియా నుంచి రావడం అనేది జరిగింది. ఎప్పుడు అంటే 300 సంవత్సరాల క్రితం రావడం అనేది జరిగింది. రైట్. ఇదిగోండి ఈ ఆర్ట్ చూడండి ఎంత బాగుందో. ఇలా ఆర్ట్ అనేది క్లాత్ పైన వేయడం అనేది జరుగుతుంది. ఈ ఆర్ట్ అనేది చాలా సింపుల్, మినిమల్ ఆర్ట్. ఇలాంటి ఇలాంటి ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇలాంటి వాటి మీద కూడా ఈ COVID-19 ప్రభావం అనేది పడుతుంది. ఈ ఆర్ట్ సెన్స్ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కరోనా వైరస్ ప్రభావం అనేది తీవ్రంగా ఉంది. దిస్ రేర్ క్రాఫ్ట్ అనేది ప్రాక్టీస్డ్ బై ఎ లోన్ ముస్లిం ఫ్యామిలీ అండి. ఈ క్రాఫ్ట్ అనేది ఒకే ఒక ముస్లిం ఫ్యామిలీ ఇది అవుతుంది. ఆ ముస్లిం ఫ్యామిలీ పేరు ఖాత్రీస్. ఆ ముస్లిం ఫ్యామిలీ పేరు ఏంటంటే ఖాత్రీస్. వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే నిరోనా విలేజ్, నిరోనా అనే గ్రామం, గుజరాత్ లో ఉన్నటువంటి నిరోనా గ్రామానికి చెందిన వాళ్ళు మాత్రమే ఈ క్రాఫ్ట్ అనే దాన్ని ఇది చేసే ఇది ఉంటుంది. మోస్ట్ వల్నరబుల్ క్రాఫ్ట్స్ ఇన్ ఇండియాలో ఈ క్రాఫ్ట్ కూడా ఒకటి అండి. మరుగున పడిపోయే దశలో ఈ క్రాఫ్ట్ కూడా, ఈ కళ కూడా ఉండడం అనేది ఉంది. రోగాన్ అనేది ఇట్ ఈస్ ఎ కలర్డ్ పెయింట్ మేడ్ ఫ్రమ్ క్యాస్టర్ ఆయిల్ అండ్ న్యాచురల్ కలర్స్. క్యాస్టర్ ఆయిల్ అండ్ న్యాచురల్ కలర్స్ కలిపి ఒక కలర్డ్ పెయింట్ లా తయారు చేసి దానిని ఒక కూజాలో వేసి దానితో ఒక పెయింటింగ్స్ అనేది హ్యాండ్ తో చేస్తారండి. దీనికి అద్భుతంగా ఉంటుంది. మీకు ఇప్పుడే పిక్స్ కూడా చూపించాను, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. బట్ దీన్ని కూడా వోకల్ ఫర్ లోకల్ భాగంలో భాగంగా ఇలాంటి ఆర్ట్స్ కూడా ప్రమోట్ చేసే ఉద్దేశంలో గవర్నమెంట్ అనేది ఉంది. దీనిలో మోస్ట్ ఫేమస్ డిజైన్ ఏంటంటే ట్రీ ఆఫ్ లైఫ్ డిజైన్ అనేది వెరీ వెరీ మోస్ట్, చాలా అందరు ఎక్కువ మంది లైక్ చేసే డిజైన్ ఏంటి అంటే ట్రీ ఆఫ్ లైఫ్ అండి. దీన్నే ట్రీ ఆఫ్ లైఫ్ అని అంటారు. ఓకేనా. దేర్ డిఫరెంట్ ఇది ఉంటుంది. అంటే దీనిలో డిఫరెంట్ ఇవన్నీ చేస్తారు. దానిలో భాగంగా ఫ్లవర్స్ అని కానీ, పీకాక్స్ అని కానీ ఇలాంటి వాటిని ఎక్కువగా ఇదవడం అనేది జరిగింది. దీనికి ఉపయోగించే హ్యాండ్ కి ఉపయోగించే దాన్ని ఏమంటారు అంటే కలం అంటారండి. అంటే మనం ఇప్పుడు చెప్పాం కదా, 1 minute అండి. మనం ఇప్పుడు చెప్పాం కదా, కస్టర్ ఆయిల్ ఏదైతే ఉందో ఈ కస్టర్ ఆయిల్ అండ్ న్యాచురల్ కలర్స్ కలిపినటువంటి ఈ లిక్విడ్ ని కలం అనే ఒక మెటల్ స్టైలస్ లో వేస్తారు. దానితో దీని తాలూకా పెయింటింగ్ అనేది హ్యాండ్ తో చేయడం అనేది జరుగుతుంది. రైట్. ఇలాంటి ఆర్ట్ ఫామ్స్, న్యూస్ లోకి వచ్చిన ఆర్ట్ ఫామ్స్ ప్రిలిమ్స్ లో ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. సో ఇలాంటి ఆర్ట్ ఫామ్స్ గురించి కూడా మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. ఈ రోజు చెప్పిన ఆర్టికల్స్ అన్ని మీకు క్లియర్ గా అర్థమయ్యాయని నేను క్లియర్ గా అనుకుంటున్నాను. మీకు కరెంట్ అఫైర్స్ క్లాసులు నచ్చినట్టయితే LTX క్లాసుల్లో మీరు ఇంకా ఏమైనా ట్రయల్ క్లాసెస్, హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ ట్రయల్ క్లాసెస్ వినాలంటే కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ చూడండి. దానిలో వాట్సాప్ లింక్ అనేది ఉంటుంది. ఆ వాట్సాప్ లింక్ పైన క్లిక్ చేసి మీరు వాట్సాప్ ట్రయల్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు లైవ్ క్లాస్ ఎలా జరుగుతాయి, లైవ్ లో అందరూ ఎలా వింటారు క్లాసెస్ అనే ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది. అది విన్నాక మనకి ఫ్యాకల్టీ యొక్క క్వాలిటీని మీరు అసెస్ చేసిన తర్వాతే మీరు కోర్సెస్ లో జాయిన్ అవ్వచ్చు. ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది మొత్తం 50,000 అందిస్తున్నామండి. నెలకి 5,000 చొప్పున కట్టుకోవచ్చు. మొత్తం 50,000 కట్టి జాయిన్ అవ్వాలంటే అక్కర్లేదు. 5,000 రూపాయలు మాత్రమే కట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. 10 ఇన్స్టాల్మెంట్ లో 50,000 కట్టుకోవచ్చు. ఒకవేళ మీరు September 15th లోపు జాయిన్ అయ్యారు అనుకోండి, మీకు కేవలం 9 ఇన్స్టాల్మెంట్స్ అంటే 45,000 రూపాయలకి అందిస్తున్నాం. నెలకి 5,000 చొప్పున 9 ఇన్స్టాల్మెంట్లు కడితే సరిపోతుంది. ఒకవేళ మీరు మొత్తం పేమెంట్ చేసే ఉద్దేశంతో ఉన్నారనుకోండి, కేవలం 40,000 రూపాయలకి అందిస్తున్నాం. ఏకంగా 10,000 20% ఆఫ్ అనేది ఇస్తున్నాం. 10,000 రూపాయలు తగ్గించడం అనేది జరుగుతుంది. మీకు ట్రయల్ క్లాసెస్ వినాలనుకుంటే కింద ఏది ఉంటుందో వాట్సాప్ లింక్ లో
జాయిన్ అవ్వండి. మీకు మీటింగ్ ఐడి పాస్వర్డ్, జూమ్ మీటింగ్ ఐడి పాస్వర్డ్ మేము పంపిస్తాం క్లాస్ ముందు. సో లైవ్ క్లాస్ యాక్సెస్ మీకు లభిస్తుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయిస్తాము. దాంతోపాటు ఒక ఫ్రమ్ బేసిక్స్ స్క్రాచ్ నుంచి మీకు చెప్పడం, చిన్న పిల్లలకి చెప్పేటట్టు ఫ్రమ్ బేసిక్స్ నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, యూపీఎస్సీ ఇన్ఫినిటీ అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ. ఒక్కసారి జాయిన్ అయితే చాలు, మీరు ఎంత కాలం ప్రిపేర్ అయితే అంత కాలం ప్రిపేర్ అవ్వచ్చు. రైట్, ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయినా మీకు బోత్ లైవ్ సెషన్స్ కి రికార్డెడ్ సెషన్స్ కి మీకు యాక్సెస్ ఉంటుంది. దాంతో పాటు ఫ్యాకల్టీ యొక్క ఇన్ఫినిట్ యాక్సెస్ కూడా మీకు ఉంటుంది, అన్లిమిటెడ్ యాక్సెస్ కూడా మీకు ఉంటుంది. రైట్, అందరికీ ఈ కరెంట్ అఫైర్స్ సెషన్ నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ దీన్ని కామెంట్ కూడా చేయండి. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ సో మచ్.